गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ పవిత్రాత్మ స్వరూపులకు ఆత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ద్వాదశోధ్యాయ భక్తి యోగ. భగవద్గీతలో 12వ అధ్యాయము భక్తి యోగము. ఇంతవరకు కూడా మనకు 11 అధ్యాయాలు చక్కగా జరిగిపోయినాయి. భగవంతుని యొక్క కృప వలన అమ్మవారి అనుగ్రహం చేతనం కార్యక్రమంలో మనకి భగవద్గీత 11 అధ్యాయాల సారం చెప్పుకున్నాం. ఇక 12వ అధ్యాయం ద్వితీయ షట్కము చివరిదన్నమాట భక్తి యోగం. అంటే 3 షట్కాలుగా మనం విభజించుకుంటే ఇది మనకి 2వ షట్కం యొక్క చివరి భాగం. విశ్వరూప సందర్శనం చూసిన తరువాత అర్జునునికి కలిగినటువంటి ఆ సందేహాన్ని మొదటి శ్లోకం ద్వారాగా వ్యక్తపరుస్తారు. మరి ఇది చాలా భక్తి, ఎందుకంటే అందరూ కోరుకునేది భక్తే, అదేనమాట. అందుచేత అటువంటి భక్తి యోగం అంటే అందరికీ ఉత్సాహంగా ఉంటుందన్నమాట. అటువంటి భక్తి, మరి భక్తి యోగ అన్నారు. ఎందుకు? భక్తి వలన భగవదైక్యం కలుగుడిచే దీన్ని ఏమన్నారు? భక్తి యోగము అన్నారు. భక్తి చేత మనకి ఈ భగవంతుని యొక్క ఐక్యము అంటే ఏమిటి? యోగం. కాబట్టి అటువంటి భక్తి వలన భగవదైక్యము కలిగిన చేత దీని పేరు ఏమిటి అంటే భక్తి యోగము అని పేరు వచ్చింది. కాబట్టి అది చెప్తున్నారు. ఏమిటి భక్తి అంటే విభక్తము కానిదే భక్తి అన్నమాట. విభక్తము కానివాడిని ఏమంటారు? భక్తుడు అంటారు. అది విభక్తము కానివాడే నిజమైన భక్తుడు. విభక్తము కానటువంటిదే భక్తి అన్నమాట. అందుచేత ఈ విభక్తం దీనికి కూడా మనకి శ్రీ రామతీర్థుల వారు గృహస్థాశ్రమంలో ఉండి తర్వాత అక్కడ బదరీ కేదార్ అటు వెళ్ళి కొన్నాళ్ళు తపస్సు చేసుకుందామని వెళ్ళిపోయారు.
సరే, అక్కడ కొంతకాలం ఉన్నారు, చాలా కాలం. వాళ్ళ శ్రీమతి కూడా ఒకసారి యాత్రలకి అందరితో కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ దర్శనాలు అయిపోయిన తర్వాత ఈ అమ్మగారు అడుగుతున్నారన్నమాట, ఇటువంటి ఏకాంత ప్రదేశంలో చక్కగా తపస్సు చేసుకుంటున్నారు కదా, నన్ను ఎప్పుడైనా తలంచుకుంటున్నారా అని అడిగింది అనమాట. అది ఇప్పుడు ఏం చెప్పాలి మరి? అతడు అన్నాడు, నేను ఎప్పుడూ తలంచుకోలేదని జవాబు ఇచ్చాడు. విస్మయం అయిపోయి ఆవిడ నన్ను మర్చిపోయారా అని వ్యాకులు పడిందనమాట. ఇక వ్యాకులు పడిపోతే, సాధ్వి మరిచింది లేదు, తలచింది లేదు అన్నాడు. ఈ భాష ఇదనమాట. నిన్ను నేను మరిచింది లేదు, తలచింది లేదు అన్నాడు. ఎందుకు అంటావా మరి? నాకంటే నీ వేరుగా ఉంటే కదా అన్నాడు. ఏమి అర్థమైంది కదా, తలచడము మరచడం అనేది. నీవు నాకంటే వేరుగా ఉంటే నేను తలచడము మరచడం అంటూ ఒకటి ఉంటుంది, విభక్తము కాదే కదా మరి. కాబట్టి తలచడము మరచడము నువ్వు నాకంటే వేరుగా ఉంటే కదా అనేసరికి ఆవిడికి మహానందం అయిపోయిందా. అర్థమైంది. ఆవిడికి ఏమర్థమైందో ఆవిడ భాష ఆవిడికి అర్థమైంది, ఈయన భాష ఈయనకి అర్థమైంది. కాబట్టి అనన్యభక్తి కాబట్టి మరిచేదే లేదు. అది ఆయన విడదీసి అంటున్నాడు ఇప్పుడు రామతీర్థుడు. అనన్యభక్తి అంటే నాకంటే నువ్వు అన్యం కానిదేమిటి అనన్యం అవుతుంది. తత్కారణంగా అది మరిచేదే లేదు. ఆత్మస్వరూపం కాబట్టి తలచేదే లేదు. స్వరూపము ఆత్మదిగా, ఆత్మ ఇక తను తాను తలుచుకునేది ఉంటుంది. ఇక్కడ ప్రతివాడు నా పేరు పెట్టుకొని జపం చేసుకుంటాడా రోజును, తన పేరు తాను తలుచుకుంటుంటే అది అనమాట. జపం చేస్తుంటే తలుచుకుంటుంటాం. అందుచేత అది అనన్యభక్తి కాబట్టి మరిచేది లేదు, ఆత్మస్వరూపం కాబట్టి తలచేది లేదు అన్నాడు. కాబట్టి నువ్వు నాకంటే అన్యం లేదు అనేసి చెప్పాను. ఆవిడికి సంతోషం అయిపోయింది. ఇంకా ఆవిడికి అర్థం కాందో లేదో ఏమిటో మళ్ళీ అని ఇంకో మాట చెప్తున్నాడు. నువ్వు ఎలాగైతే నన్ను అడిగావో అట్లాగే నా చెవి ఉంది, కన్నుంది, ముక్కు ఉంది, అవి కూడా నన్ను అడుగుతుంటారా? అయ్యా నన్ను ఒకరోజైనా స్మరించుకుంటున్నారా అని అడిగింది అనుకోండి. ఒక ముక్కు వచ్చి ఆమె అన్నట్టు చెవి వచ్చింది అడిగింది అనుకోండి, నన్ను ఎప్పుడైనా స్మరించుకుంటున్నారా అని. అప్పుడు నేనేం చెప్పాలి చెప్పు? తలంచుకోవడం అనేది ఎక్కడో ఉంటే తలంచుకోవడం. నా చెవి నాకు అటాచ్మెంటే ఉంది, నా ముక్కు నాకు అటాచ్మెంటే ఉంది, నా కన్ను నాకు అటాచ్మెంటే ఉంది. అందుచేత అనన్యభక్తి కాబట్టి మరిచేది లేదు, ఆత్మస్వరూపం కాబట్టి తలిచేది లేదు అని చెప్పుకొచ్చాడు. ఇది అన్నమాట. ఈ విధంగా అది చెప్తున్నాడు. విభక్తము కానివాడే ఎవడు? భక్తుడు. విభక్తము కానిదేమిటి? భక్తి అని. అందుకని ఈ భక్తి యోగము చాలా విశేషమైందన్నమాట. ఎందుకు మరి ఈ భక్తి అనేది ఏమిటి? ఇదే ప్రేమ. దీన్నే ఇద్దరు 2 సూత్రాలు పెట్టున్నారు. నారద భక్తి సూత్రాల్లో సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి అన్నాడు. ఏమిటయా భక్తి అంటే సాతు ఆ భక్తి అయితే పరమ ప్రేమ రూపా. సాత్వస్మిన్ అస్మిన్ అధికరణే, ఆ యొక్క అధికరణము అంతటికీ అధికరణమైనటువంటి స్వరూపమునందు పరమ ప్రేమ ఉండడమే భక్తి అన్నాడు నారదుడు. దానినే చాండిల్యుడు ఏమన్నాడు? సా పరానురక్తిరీశ్వరే అని ఆయన చెప్పుకొచ్చారు. సా పరానురక్తి ఈశ్వరే, ఈశ్వరుని యందు
పరమ ఉత్కృష్టమైనటువంటి అనురక్తి ఏదుందో అదే భక్తే అన్నారు. అది కాబట్టి ఈ విధముగా పరానురాగమే భక్తి అన్నారు. అందుచేత భక్తి అన్నటువంటిది ఆ భగవంతుని యందు ఉన్నటువంటి ఆసక్తి ఏదుందో దానినే భక్తి అంటారు. అదే మనకి ఆ భక్తి అన్నటువంటిది ఏమిటి? భార్య యందు ఎక్కువ భక్తి ఉంటే దాన్ని భక్తి అన్నారు, మోహం అంటారు. అది అనమాట పేరు. ఆ ప్రేమనే ఉంటే అది మోహం అని పేరు వచ్చేసింది అనమాట. ఇక అదే మరి చక్కగా ఈ బిడ్డలపై ఉంటే వాత్సల్యం అంటారు. అదే పరస్పర స్నేహితులందు బంధువులు ఎందు ఉంటే ఏమిటి? దాన్ని ప్రేమ అంటారు. అది అనమాట. దానినే మైత్రి కూడా అంటారు. ఎందుకంటే మిత్రులతో ఉన్నటువంటి సంబంధాన్ని మైత్రి అంటారు. అదే దీనుల యందు చక్కగా ఆ ప్రేమ ఉంటే కరుణ అంటారు. ఈ విధముగా అదే గురువుల యందు భగవంతుని యందు ఉంటే భక్తి అంటారు. అదే తల్లిదండ్రుల యందు ఉంటే భక్తి అంటారు. అందుచేత ఈ యొక్క భక్తి అన్నటువంటిది ఏమిటి అంటే ఎక్కడో ఉన్నటువంటి వస్తువు కాదు. మనము ప్రేమించినటువంటి పరమ ప్రేమ ఏది ఉన్నదో దానిని ఏమంటున్నారు? భక్తి అంటున్నారు. అయితే ఏమిటి అక్కడ పెట్టారు నారదుల వారు? అస్మిన్ అధికరణే. సాతు అస్మిన్ అంటే అధికరణం అన్నమాట, సప్తమ్యంతం. ఆ అధికరణం ఏమిటి? జగదాధారభూతం. దాని ఎందుకు పరమప్రేమ ఉంటే అది అసలు భక్తి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు భక్తి ఎప్పుడు విషయం తెలుసుకొని భక్తిని ఉంటే అది ఇంకా ఎక్కువ ప్రేమ పడుతూ ఉంటాడు. జ్ఞానం లేని భక్తి మూఢత్వం అన్నమాట. జ్ఞానము కలిగిన భక్తి విచారంగా వెళ్తూ ఉంటుంటాయి. అది ఏకనాథ స్వామి రామేశ్వరంలో కలపడానికి కాశీ నుంచి గంగాజలం తీసుకుపోతూ ఉన్నాడు. మధ్యని ఎడారిలో ఏమైంది? ఎండ, మహా ఎండ ఉంది. కావిడి కట్టుకొని పోతున్నాడు. ఒక గాడిద విలకిలు తన్నుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇది తీసుకెళ్ళి అక్కడ రామేశ్వరంలో పోయాలా? మనమైతే సచ్చినా ఒక్క చుక్క కూడా పక్కవాడికి ఇవ్వము, మనం కూడా ముట్టుకోవాలండి. అలా చేసి రామలింగేశ్వరి వేసినంత వరకు మనకు దీక్ష. ఆయన చూశాడు, నీళ్ళ లేక కొట్టుకుంటూ ఉన్నది. కాబట్టి ఒక బింది నీళ్లు దాని మీద బాగా ముందు స్నానం చేయించి, ఇంకో బిందె నీవే కాశీ విశ్వేశ్వరుడు, నీవే రామేశ్వరుడు అని చక్కగా త్రాగించి, ఇక నా యాత్ర పరిపూర్తయిందని చెప్పి వెళ్ళిపోయినాడు. చూశారు మరి ఈ విధమైనటువంటి సన్నివేశాలు. అందుకే అనురక్తి పరే తత్వే భక్తిరీత్య విధీయతి అని మనకు కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. దానినే శంకరాచార్య వివేక చూడమని ఏం చెప్పారు? మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే అన్నారు. ఏమయ్యా భక్తి ఎలాంటిదయ్యా అంటే మోక్ష సాధన సామగ్ర్యాం. మోక్షానికి అనేకమైన సాధనలు మనం అందరూ ప్రతివాడు తెలిస్తే తెలియకొచ్చేసేదల్లా దానికోసమే. కానీ ఎల్లమ్మను కొలుస్తాడు, కొన్నాడు పుల్లమ్మను కొలుస్తాడు, కొన్నాడు గంగమ్మను కొలుస్తాడు, కొన్నాళ్ళు ఇలా రకరకాలు. ఇవన్నీ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒకటి ఉంది, దాన్ని పొందాలా, అది అనమాట. ఇలా అంటే ఆ విధంగానే జపం చేస్తాం, కొంతమంది ధ్యానం చేస్తాం, కొంతమంది భజన చేస్తాం, కొంతమంది అలాగనే పూజ చేస్తాం, కొంతమంది సేవ చేస్తాం, కొంతమంది రకరకాల దానాలు చేస్తాం, కొంతమంది ఈ రకరకాల అనేక సాధనలు. ఈ సాధనలందరికీ ఒక ధ్యేయాన్ని పెట్టుకొని చేస్తుంటారు. అందుకనే మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. గరీయసి అంటే శ్రేష్టమన్నమాట. అది భక్తి గొప్పది. అయితే మరి ఆ భక్తి ఏమిటయ్యా అంటే ఆచార్యులు వారు వివేక చూడమని అన్నారు, స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యభిధీయతే. తన స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడమే అది భక్తి అని చెప్పుకొచ్చారు. ఈ విధముగా మనకి అనేక విధములుగా ఉంది. ఆ భక్తి అన్నిటికీ గొప్పదనమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం, గేహలి దీప న్యాయం. ద్వారబంధము పెట్టినటువంటి దీపము
లోనకి బయటికి ప్రకాశించినట్లుగా ఈ భక్తి ఉండడం కర్మయోగానికి ఒక అలంకారం, జ్ఞానానికి కూడా ఒక భూషణం. అందుచేత ఇటువంటిది చక్కనటువంటిది. ఇంకొక ఉదాహరణ చెప్పుకున్నా. ఏమిటి అంటే, ప్రమిది అన్నటువంటిది మనకి కర్మ అని, తైలం అన్నటువంటిది భక్తి అని, ఆ జ్ఞానదీపం వెలిగించిన వ్యక్తిని ఏమనుకున్నాం? జ్ఞానం అనుకున్నాం. జ్ఞానం గొప్పదా, భక్తి గొప్పదా అంటే ఏం చెప్తాం? నువ్వు ఎంతవరకు ఉంటే అంతవరకే జ్ఞానదీపం వెలుగుతుంది, లేకపోతే ఆరిపోతుంది అన్నమాట. అందుకే ఇది కొంచెం ఒక్కొక్కటి. కొంతమంది ఏమంటారు, కర్మ ఎలాంటిదంటే ఎద్దుల బండి లాంటిది అంటారు, భక్తి ఎలాంటిది ఒక ట్రైన్ లాంటిది అంటారు ప్రయాణానికి, జ్ఞానం ఎలాంటిది అంటే విమానం లాంటిది అంటారు. ఇంతే తేడా. కర్మల మన ఆ యొక్క హెడ్ల బండి మీద కూర్చొని వెళ్ళి కాశీ వెళ్ళాలంటే అన్నలు పడుతుంది. ట్రైన్ మీద వెళ్తే 24 hours 30 hours వెళ్ళిపోతాం. అదే ఫ్లైట్ మీద వెళ్తే 2 hours. ఇది అనమాట. ఇంతే. అందుచేత ఇది ఈ విధంగా భక్తి అన్నటువంటిది చాలా గొప్పదైనటువంటిది అన్నటువంటి విషయాన్ని మనకి చెప్పి, భక్తి యొక్క విషయాలను కూడా ఇంతవరకు మనకి చక్కగా చెప్పారు. అందుచేత భక్తి. ఎందుకంటే నారదుడు ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. ఈ గోపికలు అందరికీ పెద్ద ఇంతవరకు విషయం, మీ కృష్ణతత్వం తెలియనే లేదు వాళ్ళకి, నేను వెళ్ళి బోధిస్తానంటాడు. ఇలా నాటక సూత్రాలు వెళ్ళవయ్యా, నీ పని అది కదా, చక్కగా బోధించన్నాడు. ఈ ఉత్సాహంతో వెళ్ళాడు. వాళ్ళకి ఎంతో ఏమిటి, ఎందుకంటే ఇతడు నిర్హేతుక అవ్యాజ కరుణామూర్తి అన్నమాట. ఎవడు? నారదుడు. ఏ కారణము లేకుండా, ఏ వ్యాజము లేకుండా ఇతరులు చక్కగా వృద్ధి పొందించాలన్నటువంటి ఒక శక్తిపరుడు నారదుడు. అతను ఒక్కడే. ఫలాపేక్ష లేనివాడు ఎవడే అంటే నారదుడు అనమాట. ఆయన లోకోపకారాన్ని చేస్తున్న పనులు. సరే వెళ్ళాడు, అందరినీ పిలిచాడు, గోపికలందరినీ. మీకు నేను ఆ తత్వాన్ని చెప్తాను రా అని పిలిచి వచ్చాడు. తెలిస్తే నీ తత్వం వినేదానికి, నీ శుద్ధులు వినేదానికి మాకు సమయమే లేదు పొమ్మన్నారు. ఏం అలాగన్నారు? మా మనస్సులు ఎప్పుడు ఆ శ్రీకృష్ణుని యందు లీనమై తన్మయత్వాన్ని పొందినే ఉన్నాయి. అందులో నుంచి బయటకు వచ్చి నీ తత్వం వినాలంటే అసలు వెళ్ళలేం పొమ్మన్నారు. ఎలా ఉందంటే, ఇనుమైస్కాంత సన్నిధి నెట్లు కరుగు, ఋషికేశు సన్నిధి నా చిత్తంబు కరగచున్నది అన్నారు ప్రహ్లాదుడు. వాళ్ళు కూడా అదే అంటున్నారు. అందుచేత అయ్యా ఇది విశేషము అని చెప్పినారన్నమాట. ఇక నారదుడు అనుకున్నాడు, ఇంకేలాగ బోధించవలసింది వీళ్ళు భక్తిలో చాలా గొప్పవాళ్ళు ఎవరంటే లోకంలో గోపికలు అని తేల్చారన్నమాట. యథా వ్రజ గోపికానాం అన్నటువంటి ఉత్తమ సూత్రాన్ని చక్కగా నారద భక్తి సూత్రాల్లో అలంకరించాడు. అందుచేత మరి ఈ భక్తి చాలా గొప్పది. అందరికి కూడా ఉండవలసిందే భక్తి. మీ అందరికీ తెలుసు, ఈ భక్తి అన్నటువంటి నవవిధ భక్తులలో కూడా చేర్చారు సంగ్రహంగా. అవన్నీ ఇవ్వడే మీకు టచ్ చేసి వదిలేస్తున్నాను. శ్రవణం పరీక్షిత్తు, అలాగనే కీర్తనం వైయాసకి, నారదుడు ఇత్యాదులు వారు, స్మరణం చేసి ప్రహ్లాదుడు, అలాగనే పాదసేవ చేసి లక్ష్మణుడు, అర్చనం పృథు అలాగనే అంబరీషుడు ఇత్యాదులు, అక్రూరస్త్వభివందనే అక్రూరుడు వందనం చేసి, మార్కండేయుడు వందనం చేసి పొందారు. దాస్యం ఆంజనేయుడు దాసుడుగా ఉండి పొందాడు. అర్జునుడు సఖ్యంగా ఉండి ఇక్కడ పొందుతూ ఉన్నాడు భగవద్గీత ద్వారా. ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఈ విధంగా వీళ్ళను కూడా నవవిధ భక్తులు అంటారన్నమాట. అందుచేత మరి ఇటువంటి చక్కనైనటువంటి మరి భక్తి యోగంలో ఉన్నటువంటి మన మొట్టమొదటి ఉపోద్ఘాతాన్ని, భక్తి అంటే ఏమిటా అది తెలుపుకున్నాం. ఇక ఇప్పుడు ఆ విశ్వరూప సందర్శనం చేసిన తరువాత అర్జునుడికి మొట్టమొదట అక్కడ చెప్పాడు, నయనం చిందంతి శస్త్రాన్ని అజోనిత్య శాశ్వతయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ విధంగా చెప్పి విన్నాడు.
ఇక్కడేమో విశ్వరూపాన్ని చూశాడు. ఇక ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని ఈ శ్లోకం ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అర్జున వాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. యోగవిత్తు, యోగవిత్తరః, యోగవిత్తమః. యోగవిత్ యోగం వేత్తిత్ యోగవిత్. యోగాన్ని చక్కగా తెలుసుకున్నవాడిని ఏమంటారు? యోగవిత్ అంటారు. ఆ తెలుసుకున్న దాంట్లో ఇంకా ఏమి, ఇప్పుడు ఒక 30% 50% తెలుసుకున్న కూడా యోగవిత్తే. అదే 75% 80% తీసుకుంటే ఏమిటి? యోగవిత్తరః. అదే 100% తీసుకుంటే యోగవిత్తమః అంటారు. ఆ విధముగా యోగవిత్తమః. ఎవరు అడుగుతున్నారు? ఏవం ఈ ప్రకారముగా నీ యొక్క విశ్వరూపాన్ని చూసి అందులోనే చక్కగా లాస్ట్లో చెప్పారు. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. చెప్పున్నావు, నీ కొరకే కర్మ చేయుట, నిన్నే పరమగతిగా నమ్ముట. అర్థమైందా? కాబట్టి మత్కర్మ కృత్ మద్భక్త, నీకే చక్కగా భక్తులై ఉండుట. నిస్సంగ, ఏ దాన్ని కూడా అంటకుండా అసంగుడై ఉండుట. నిర్వైర, ఏ యొక్క ప్రాణితోనూ కూడా వైరబుద్ధి కానీ ద్వేషబుద్ధి కానీ లేకుండా ఉండుట అనే లక్షణములు చెప్పున్నాం. అటువంటి సాధనముల చేత ఏదైతే నిరంతరము అభేద దృష్టితో కూడిన వారై నీ యొక్క ఆ విశ్వరూపములో చూసిన తర్వాత ఈ జగత్తంతా విశ్వాధారమైనటువంటిది, అంతటా నీవే ఉన్నావు అన్నటువంటిది నీ ఆకారాన్ని చక్కగా నా మనస్సు నిండా ఎవరు ధ్యానించుకొని ఆ సాకారమైనటువంటి ఏవం ఈ ప్రకారముగా ముందు చెప్పినటువంటి భావాలు ఏవైతే ఉన్నావో అంతం నమధ్యం నపనస్తవాద్యం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప కిరీటినం గదినం చక్రనుంచి తేజోరాశిం సర్వతో దీప్తిమంతం అని ఇలాగా ఏవైతే చెప్పి ఉన్నావో అటువంటి ఈ లక్షణములతో కూడి ఈ సగుణ సాకార రూపముతో కూడినటువంటి ఆ రూపాన్ని చక్కగా ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ నీ యందే మనస్సు చేర్చిన వారి నిన్నే చూస్తూ నిన్నే చక్కగా అర్చిస్తూ నిన్నే జపం చేస్తూ నిన్నే ధ్యానం చేస్తూ ఈ విధముగా ఎవరైతే ఉంటారో అది అంటే ఏమర్థమైంది ఇప్పుడు? ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఇది సాకార ఉపాసన విషయాన్ని అడిగాడు. చక్కగా సగుణ బ్రహ్మమును నీ యొక్క ఆకారమును, ఆ ఆకారము కూడా నీవే అన్ని రూపములలో ఉన్నావు అన్నటువంటి భావనతో ఉన్నటువంటి ఆకారాలను సర్వజ్ఞుడవు, సర్వకారణుడువు, పరమేశ్వరుడువు అన్నటువంటి ఆ రూపములతో నిన్ను ఆ విధమైన భావనతో చక్కగా నిత్యము పర్యుపాసతి, చక్కగా ఉపాసన చేస్తున్నాడు. త్వాం నిన్ను, అటువంటి వాడు గొప్పవాడా? అది అటువంటి వాడు గొప్పవాడా? యోగవిత్తమః, అటువంటి వాడు గొప్పవాడా లేక? రెండోది చెప్తున్నాడు ఇప్పుడు అనమాట. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఏచ ఎవరైతే అక్షరం అవ్యక్తం పర్యుపాసతే, అక్షరం అవ్యక్తం పర్యుపాసతే, అక్షరస్వరూపమును ఆ అక్షరస్వరూపం ఏమిటి అంటే అది అవ్యక్తమైనటువంటి దానిని ఎవరైతే చక్కగా
ఏమి ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి? సర్వాశల్ని వదిలి ఇంద్రియ నిగ్రహం కలవారలై ఇంద్రియాతీతురువును నిర్విశేష పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి నిన్ను ధ్యానించే వారిలోను, అనగా నిర్గుణోపాసకులలోను. మొదటి చరణం ఏమిటి? సగుణోపాసకులని. రెండవ చరణం ఏమిటి? నిర్గుణోపాసకులని. అంటే సాకార భక్తిని, నిరాకార భక్తిని, ఈ రెండుని చెప్తూ ఉన్నాడు. ఆకారంతో కూడినటువంటి భక్తి, అవ్యక్తము అక్షరం అన్నటువంటిది ఆకారము లేనటువంటి భక్తి. ఇటువంటి ఈ ఇద్దరు ఉపాసన చేసిన వారిలో ఎవరు గొప్పవారు అన్నటువంటిది ఏమిటి? అర్జునునికి సందేహం కలిగింది. వీరు గొప్పవారా, వారు గొప్పవారా అన్నటువంటిది అన్నమాట. మరి ఇప్పుడు మనకి సాకారమైన ఉపాసనలో ఏమిటి? ఇది 2 విధాలు ఉంటాయి. సాకార ఉపాసన అనేటువంటిది 2 విధాలు. ఒకటి ఆ విగ్రహారాధన చక్కగా చేసుకోవడం, ఇది అన్నమాట. రెండవది మానసిక పూజ, అది అన్నమాట. ఫస్ట్ది ఏమిటి? విగ్రహాన్ని ధ్యానం, జపం, పూజ అన్నీ చేస్తాడు. తర్వాత అదే తన మనసులో ఉన్నట్టుగా భావించుకొని చేస్తూ ఉంటుంటాడు. ఇది 2. అందుకే ఇది 2 విధాలు. ఒకటి సాకారం, విగ్రహారాధన చేస్తాడు. రెండవది తన మనస్సులో కూడా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ దాన్ని మానస పూజ అంటారు, దీన్ని బాహ్య పూజ అంటారు. అది అందుచేత ఇది సాకారం అన్నటువంటిది. ఇక నిరాకార భక్తిలో ఏమిటి అంటే, ఈ చరాచర వస్తువుల్లోని ఏదైతే వ్యాపించి ఉన్నటువంటి దివ్యస్వరూపము జ్ఞానస్వరూపముగా భావించి ఉపాసిస్తాడు. ఒక పాయింట్ నిరాకారం, అది ఒక తరహా. ఇలాగా ఈ మొత్తం ఈ చరాచర ప్రపంచం అన్ని వస్తువులన్నిటిలో కూడా వెలుగుతున్న సర్వేశ్వరుని జ్ఞానరూపంగా ఉపాసిస్తాడు, ఒక తరహా. ఇంకా రెండో తరహా ఇలాంటి నిరాకారంలో అన్నిట్లోనూ కూడా ఆత్మను ఏదైతే అన్నిట్లో నుండి వాడు ఉడిచే తనలో ఉన్నటువంటి వాడు కూడా ఆ పరమాత్మయే అన్న భావనతో ఉపాసిస్తాడు ఈ కోరనమాట. ఏమిటి? చరాచర వస్తువుల్లోనే ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అదే జ్ఞానస్వరూపము, అతడే అన్నటువంటి భావనతో ఉపాసిస్తాడు ఒక రకం. ఈ చరాచర వస్తువుల్లో ఉన్నటువంటి వాడు నాకంటే భిన్నము కాదు కాబట్టి నేనే అతడు అన్నట్టు భావంతో కూడా ఉపాసిస్తాడు రెండవ. అందులో ఇంకా మూడో దానికి వస్తే ఏమిటి? భగవంతుని కంటే అన్యమైనది ఒక తృణము కూడా లేదు కాబట్టి అంతా దైవభావమే, ఇంకొకటి లోకములో లేనే లేదు. సర్వం కల్వితం బ్రహ్మానేహనానాస్తి కించన అన్నటువంటిది. ఇంకా దాని నుంచి నేను నుంచి అది కాకుండా ఉన్న మూడవ ఉపాసన. ఇది తారతమ్యాలన్నమాట. వాళ్ళకి అంతఃకరణ శుద్ధిని బట్టి, వారు చేసే సాధన బట్టి నిరాకారములో 3 స్టెప్పుల్లో వెళ్ళగలుగుతారు. సాకారములో కొంతమంది విగ్రహాలు చేస్తారు, కొంతమంది మానసిక పూజ చేస్తారు అని ఈ ప్రకారముగా చెప్పుకొచ్చాడు. అందుచేత సరే, మొత్తం మీద తరతమలు ఎలాగున్నా సరే ఆ సాకార భక్తుడు శ్రేష్ఠుడా అథవా నిరాకార భక్తుడు శ్రేష్ఠుడా అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మకి అడుగుతూ ఉన్నారు. అది అందులో అడిగి ఇప్పుడు ఇక ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తాడు. ఇంకా దాంట్లో ఇప్పుడు మనం కొంత విచారణ, ఎలా ఇది ఏది గొప్పవాడు ఎవరు చిన్నంటే, ఒక అమ్మగారికి 2 పుత్రులు ఉన్నారు. చక్కగా పోషించింది అమ్మగారు చక్కగా వాళ్ళని. అందులో ఒకడేమో మైనార్టీ తీరిపోయి ఉన్నాడు, ఇంకోటి చిన్నవాడు ఉన్నాడు. ఇప్పుడు దేశంలో యుద్ధం అన్నటువంటిది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? గవర్నమెంట్ వారు ఇంటికి ఒక వాడిని పంపాలి, అది యుద్ధానికి. వీళ్ళింటికి వచ్చారు, ఎవరిని పంపుతామన్నారు. ఇప్పుడు ఇందులో ఎందుకంటే ఇది మైనార్టీ తీరున్నాడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి, తగిన శక్తి ఉన్నది కాబట్టి వీడిని పంపుతానని చెప్పింది. ఎందుకు? రెండవ వాడికి ఇంకా చిన్నవాడు, వీడి తల్లిని ఆశ్రయించుకొని ఉన్నవాడు, వీడిని పంపలేదు. ఎవరు గొప్పవారని ఇక్కడ కాదు, ఆ పరిస్థితిని బట్టి ఇద్దరు కొడుకులే, ఇద్దరు గొప్పవారే. కానీ
ఇతడు అటువంటి పనికి తగినవాడు. అందుచేత వాడిని ఏం చేసింది, పెద్దవాడికే పంపిందన్నమాట. ఆ విధముగా భగవంతునికి కూడా భక్తుడు జ్ఞానిని ఇద్దరు బిడ్డలే, వీళ్ళిద్దరు బిడ్డలే. వీళ్ళిద్దరూ వీడికి బిడ్డలే. ఇందులో ఎవడు గొప్పవాడు ఎవడంటే, ఒకనాడు భక్తుడే జ్ఞాని అవుతాడు, జ్ఞానే అధిక భక్తుడు అవుతాడు. భక్తుడు జ్ఞాని అయి మిక్కుటమైనటువంటి భక్తికి పాత్రుడవుతాడనమాట. భక్తుడు కానివాడు జ్ఞాని కాలేడు, జ్ఞాని అయినవాడు పరమభక్తిని పొందుతాడు. ఈ రెండు అవినాభావ సంబంధమైన మాట. దీన్ని విడిచిపెట్టి అది ఉండదు, దాన్ని విడిచిపెట్టి ఇది ఉండదు, అది చెప్పుకొని వస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఇక్కడ ఏమిటి అంటే, ఈ సగుణ భక్తులని ఈ బాలుడి యొక్క స్థానం నిలిపి భగవంతుడు సమాధానం ఇస్తూ ఉన్నాడనమాట. సగుణ భక్తులని విశ్వమును ఈ విశ్వేశ్వరుడిగా భావిస్తూ ఏమి సేవ చేసేవారనమాట. అందుకనే 11వ అధ్యాయంలో విశ్వమే విశ్వేశ్వరుడు, హే విశ్వేశ్వర అని పెట్టుకున్నాడు ప్రపంచంలో పరమాత్మ. అందుచేత మరి 12వ అధ్యాయంలో ఇప్పుడు సగుణ భక్తి యొక్క స్వరూపము అది అన్నమాట. ఇక దప్పికొన్న వానికి ఒక గ్లాస్ మంచినీరు ఇచ్చామంటే ఆ నీరు ఆయన ఎలా భావిస్తారో తెలుసా, అది పరమాత్మకే చెందుదా అని భావిస్తారు. ఇది అనమాట. అది కేవలం భావనే కాదు, నిజం కూడా అంతే అనమాట. అన్ని దేహాల్లో ఉండి ఆరగించేవాడు వైశ్వానర పరమాత్ముడే అని ఈ సగుణకారంలో ఉన్న విశ్వరూపం దర్శించిన తర్వాత ప్రతి పూజ విశ్వేశ్వరుడు పూజ అనే భావంతో ఉంటారు. ఇది అనమాట. సగుణాకారంలో ఆయన యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది. అయితే మన నిర్గుణ భక్తుల్లో ఏమిటి అంటే, ఈ దృష్టి ప్రాపంచిక దృష్టి అంతా ఏదుందో ప్రపంచం ఇది మిథ్యా మాత్రము, ఇది నామరూప విడంబనము అని వారు చూస్తారు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి వస్త్రము, రెండు వస్త్రానికి ఒకటి దారం. వస్త్ర దృష్టి మిథ్య, ఆ దారం దృష్టి సత్యమైన మాట. ఇది అనమాట ఇక్కడ అర్థమైంది కదా. ఇది అడచూస్తుంటుంటాడు ఎవడు, ఈ నిర్గుణ భక్తుడు. వస్త్ర దృష్టి మిథ్య, అలాగని ఆ యొక్క దానికి సూత్రం వస్త్ర సూత్రం. సూత్ర దృష్టి ఏమిటి, పరమార్థం. అది వస్త్ర దృష్టి ఏమిటి, మిథ్య. వస్త్రాన్ని విడదీస్తే ఇంకా ఏమి, దారం విడదీస్తే వస్త్రమే లేదు. ఇప్పుడు మట్టి దృష్టి అన్నటువంటిది కుండ దృష్టి రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి కుండ దృష్టి మిథ్య అవుతుంది, మట్టి దృష్టి సత్యం అవుతున్నది. ఈ విధంగా నిర్గుణ భక్తుడు ఏం చేస్తాడంటే, ప్రపంచం మిథ్యా మాత్రము అని అన్నటువంటి భావనతో చూస్తూ ఉంటుంటాడు. అది అనమాట. అలాగే స్టెప్ వెళ్ళిన కొద్ది మూడో స్టెప్కి వెళ్ళేసరికి ఇంకంతా బ్రహ్మం అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ నుంచి 3 అంతస్తులు పైపోతాడు, ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన 3 అంతస్తులు పైకి పోతాడనమాట. ఈ విషయముగా ఏమి చెప్తున్నారు. అందుచేత ఈ యొక్క మొదటి ఉపాసనని ఒక సాధనగా, రెండో ఉపాసన ఒక సాధ్యంగా మనం తీసుకోవాలి. మనకి ఏదైతే సాకార ఉపాసన ఉందో అది సాధనంగా తీసుకోవాలి. ఏదైతే మనకి నిరాకారమైన తత్వాన్ని మనం తెలుసుకుంటున్నామో అది సాధ్యంగా తీసుకోవాలి. ఇక్కడ ఇది గొప్ప అది గొప్ప అనేది మనకి రెండూ అక్కడికే తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి సాధనంగా తీసుకొని ఒక సాధ్యంగా తీసుకుంటే ఇంకా మనకు అది చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ప్రకారముగా మరి భగవంతుడు ఏవం అర్జునుడు ఏవం సతతయుక్తాయి భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యుక్తం తేషాంకే యోగవిత్తమాహ అన్నటువంటి ప్రశ్న వేశాడు. అందులో ఇట్లాగ ఈ భక్తి అన్నటువంటిది ఎప్పుడూ కూడా ఒకటి, మనం భక్తిలో ఉన్నాము, మనకు ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందో అన్నటువంటి తపన వద్దు ఎవరికి కూడా. ఎందులో ఉన్నప్పుడు ఆ విషయాన్ని సందేహరహితంగా తాదాత్మ్యాన్ని చెంది ఉంటే దాని తర్వాత వచ్చేస్తుంది. ఎన్నిసార్లు విన్నారు, రామకృష్ణ పరమహంసకి ఏం కలిగింది, జ్ఞానమే కలిగిపోయింది. నామదేవుడికి ఏం కలిగింది, జ్ఞానమే కలిగిపోయింది. అవి అప్పుడప్పుడు మనం భక్తుడు జ్ఞాని అవుతాడా,
మళ్ళీ ఎన్నాళ్ళు పడుతుంది ఏమీ పట్టేది లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ మనకు చక్కగా ఈ విధంగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుచేత మనకి చక్కగా ఇందులో ఏమిటి అని ప్రశ్న, సాకార భక్తుడు శ్రేష్ఠుడా నిరాకార భక్తుడు శ్రేష్ఠుడా అన్నప్పుడు ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి భగవంతుడు. 2వ శ్లోకం, మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరైతే ఎక్కడా కూడా భగవద్గీతలో వీరే అధికారులు వారు అనధికారులు అనే కాకుండా ఎవరిది కానీ జాతి మత కుల భేదములంటూ ఏమీ లేవన్నమాట ఇక్కడ. వాడు సన్యాసి కానీ వాడు యోగి కానీ వాడు మఠాధిపతి కానీ వాడు పీఠాధిపతి కానీ వాడు మండలేశ్వరుడు కానీ ఒకటి, ఇంకోటి వాడు గృహస్థుడు కానీ వానప్రస్థ కానీ సన్యాసి కానీ బ్రహ్మచారి కానీ ఎవరి కానీ వాడి స్త్రీ కానీ పురుషుడు కానీ మనం అయితే నిర్ణయించుకున్నాం అగ్రజాతి కానీ నిమణ జాతి కానీ ఇటువంటి వాడు ఎవరైనా సరే మయ్యావేశ్య నాయందు ఆవేశ్య చక్కగా మనస్సుని నిలిపి అదనమాట. ఏమయ్యా నాయందు అంటే ఎవరు మయి నాయందు మనస్సుని ఆవేశ్య చక్కగా నిలిపి నాయందే ఉంచి, అది ఎలా మరి నిత్యయుక్తా అది అన్నమాట. నిత్యం అది నిత్యం అంటే నిరంతరము యుక్తా సమాహిత చిత్తులై ఉండాలి. అది ఎలా ఉండాలి? నాయందే సమ్యక్ ఆహిత అంటే కూడుకొని అతడు ఆ యొక్క చిత్తాన్ని ఉంచాలి. అది చెప్తున్నాడు. ఇంకా ఎలా ఉండాలి అంటే మామూలు శ్రద్ధ చాలదు, పరయాశ్రద్ధ అది అన్నమాట. ఎలా ఉండాలి? పరయాశ్రద్ధ, గొప్ప శ్రద్ధ ఉండాలి, మిక్కిలి శ్రద్ధ. అది గొప్ప శ్రద్ధ అంటే ఏమిటి? అబ్బా వీడి భలే శ్రద్ధ అని అంటారు. శ్రద్ధలో భలే కలిపినప్పుడు ఏమైంది? ఇంకా గొప్పదైపోతుంది. అలాగనే గొప్ప శ్రద్ధని అటువంటి ఉంటే అటువంటి వాడు మే యుక్తతమా మతాహ అంటాడు. ఏమిటి? ఎవరైతే మయి నాయందు మనః ఆవేశ్య మనస్సు నిలిపి నిత్యయుక్త అంటే నిరంతర సమాహితులను, ఇంకా ఏమిటి? పరయా శ్రద్ధయ ఉపేతం అంటే కూడుకోవడం అన్నమాట. మిక్కిలి శ్రద్ధతో కూడిన వారి మాం ఉపాసతే నన్ను ఎవరైతే చక్కగా ఉపాసించున్నారో తే అట్టివారు యుక్తతమః అన్నాడు. ఆయన అక్కడ ఏమడిగాడు? అదే అడిగాడు అనమాట. ఆయన కూడా ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ అన్నాడు. అందుకే ఇక్కడ కూడా యుక్తతమాహ అన్నాడు. ఈయన కూడా యోగ శ్రేష్ఠులని ఇది నా అభిప్రాయం అన్నాడు. ఎవరి అభిప్రాయం అనుకుంటుంది? ఇది ఎవరిది? నా అభిప్రాయం అన్నమాట. ఇది భగవంతుడి అభిప్రాయం కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయం కావాలి మనకి? అందుచేత అందుకు ఇప్పుడు ఏమిటి ఇది చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏమిటి? ఈయన ఎవడు నాయిందంటే ఆయనే మోక్షస్వరూపుడు. అర్థమైంది కదా? నాయందంటే ఏమిటి? మోక్షస్వరూపుడే ఆయన సాకారమే అనుకోండి. మోక్షస్వరూపుడు ఆయన కాబట్టి అది చక్కగా ఆయన చేస్తే మోక్షం అంతా పొందిపోయాడు. ఆయన్ని ఆరాధించి పాండురంగ మహాభక్త విజయంలో ఎంతమంది పొందలేదండి విజ్ఞానాన్ని? ఆయన్ని ఆరాధించి ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించి ఎంతమంది పొందలేదు? అయ్యా
అటువంటి అనేక మంది అన్నమాచార్యులు కానీ, త్యాగరాజులు కానీ, తరిగొండ వెంగమాంబ కానీ వీళ్ళందరూ దీన్ని ఆశ్రయించుకొనే పొందిపోయారు అని చెప్తున్నారు. అందుచేత ఎవడైతే మోక్షస్వరూపుని నాయందు చక్కగా మనస్సుని సమలగ్నం చేయాలి, అది అనమాట. అక్కడ ఏం చేయాలి? ఆ సమలగ్నం చేయాలి అంటే ఏమిటి? ఏదైతే నా స్వరూపం ఉందో అనగా ఆయన కననిది కానీ, వినిది కానీ, ఏది కానీ, భావించినది కానీ, స్పృశించింది కానీ అదంతయు కూడా ఆ బ్రహ్మమే, నాకు ఏదైతే ఇష్టదేవమో ఆ దైవమే అన్నటువంటి భావనతో ఉండాలి. అలా కాకపోతే ఇంకా రెండో పక్షం ఏమిటి అంటే, విషయ చింతనము లేకుండా ఎవడైతే ధ్యానం చేస్తూ ఉంటుంటాడో ఆ నిత్యయుక్తులే ధ్యానాన్ని భగవంతుడితో సమలగ్నం చేస్తూ ఉంటుంటాడు. ఇంకా ఏమిటి? మత్ అంటే నా యొక్క కర్మకృతమైనటువంటి ఏ ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాల్ని తప్పకుండా ఎవడైతే అనుసరిస్తూ ఉంటాడో, అనుసరించి ఉండడమే అది ఉపాసన అన్నమాట. అటువంటి వాడు అది అన్నమాట. ఈ ప్రకారముగా ఎవరైతే మయి ఆవేశ్య నాయందే మనస్సు నుంచి నన్నే చూస్తూ ఉంటారో, ఇంకా లేకపోతే ఇంకేమిటి? సంశయం లేకుండా ఇంకో పక్షం ఆస్తిక్య బుద్ధితో కూడుకొని తమ ధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని, అది అనమాట. ఇక్కడ ఏమిటంటే తమ ధర్మం అంటే కుటుంబ ధర్మం. కుటుంబాన్ని విడిచిపెట్టి అడవి పొమ్మని చెప్పలేదు ఇక్కడ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. కుటుంబంలో ఉన్నటువంటి బంధుమిత్ర కలత్రాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సంబంధం విడిచిపెట్టకుండా, అదే అనమాట. అర్థమైంది కదా? అటువంటి వారి ఇంట్లోనే ఉండి, అంటే గృహంలోనే ఉండి ముక్తి పొందే ఉపాయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇందులోను గృహాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పొమ్మని చెప్పడం లేదు భగవంతుడు. అంటే గృహమునందే ఉండాలి. అయితే ముఖ్యం ఉండాలి. ఎక్కడున్నా నేను మోక్షాన్ని పొందాలా అన్నటువంటి కోరిక పెట్టుకోవాలి. ఇప్పుడు వెళ్తాను దేవుడా నాకు ఎప్పుడు మోక్షం వస్తూ అడుగుతుంటాం కదా. మోక్షం అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాదు. ఇది ఏ మోక్షం అడుగుతున్నాడో దేవుడికి అర్థం కాదు. అర్థమైంది. ఆయనకి అర్థం కాకుండా ఉండదులే కానీ అనుకోవాలి మనం మొక్క. మొత్తం అందరూ కూడా మోక్షం 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 అడుగుతూనే ఉంటుంటారు. అందుకని అడిగేది ఏమిటి అంటే త్రికరణ శుద్ధయ. అది దేవుడి గుళ్ళోకి వెళ్ళాడు. మోక్షం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మారిపోకూడదు, అదే ఉండాలి. ఎప్పుడూ కూడా పని చేయండి, ధనం గడించుకోండి, వ్యాపారం చేయండి, వద్దని చెప్పలే భగవంతుడు. ఇవన్నీ వదిలిస్తే ఎట్లా? భగవంతుడు పెట్టినటువంటి ఈ ప్రకృతి పెరగాలంటే ఏమిటి? మన చేతే పెరిగిస్తుంటాడు. ఏమిటి? మన చేతి పెరిగిస్తుంటాడు. ఆయనకి ఆనందమే. మనం ఇప్పుడు 10 కోట్లు సంపాదించామంటే ఆనందమే ఆయనకి. ఎందుకు అంటే అదంతా ఆయనదే కదండి, మనదేం కాదు కదా. ప్రతివాడు పట్టుపోయేది ఏమీ లేదు. భగవంతుడు వేసిన వృక్షాన్ని పెంచుతూ ఉన్నాం అందరం కూడా. అది ధర్మంగా పెంచితే మనం చక్కగా ఉంటాం. అధర్మంగా పెంచితే మళ్ళీ పెంచడం డబ్బల్లా పెంచడం ఓ పక్క, మనకు మళ్ళీ నష్టం వచ్చేది ఇంకో పక్క. ఇంతే తేడా. మొత్తం మీద ఏ అధర్మంగా పెంచినా ధర్మంగా పెంచినా ఒక్క పైసా మాత్రం కరిగి పట్టుకుపోయేది లేదు. ఇది మాత్రం అందరి విజ్ఞానాన్ని చూసుకోవాలి. అందుచేత చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏమి ఈ ప్రకారముగా గృహమందే ఉండి ఆ మోక్షాన్ని చక్కగా కోరికి నా కొరకే కర్మ చేయుట మొదలగు సాధన నిష్ఠ కలిగి అన్నీ చూసుకో, నా సకాలాన్ని నువ్వు చేసుకో, నీ ఏమి పర్వాలేదు, నీవు అతిథినే పొందుతావు, నీవు యోగ విత్తమ, నీకంటే గొప్ప ఇంకో లోకంలో లేని చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ప్రకారముగా మయ్యావేశ్య మనోయేమాం. అయితే ఇక్కడ ఒక్కటే అర్జున విను, శ్రద్ధయా. ఎందుకంటే శ్రద్ధ ఉండాలి. అది శ్రద్ధ అన్నటువంటి చాలా గొప్పది అన్నమాట. ఒకటి ఆస్తికి బుద్ధి, రెండవది మంచిగా ఏంటి అలసత్వము సోమరితనము లేకుండా సకాలంలో చక్కగా చేసుకోవడం. అది ఆస్తికి బుద్ధి అన్నటువంటిది. ఎలాగా శ్రద్ధ అంటే విశ్వాసం అనేది ఒకటి. ఇంకా శ్రద్ధ అనేది ఏమిటి? మనకి చేయదగిన పనిని తప్పకుండా చెయ్యాలన్నమాట. అది శ్రద్ధ. ఎంత శ్రద్ధ ఉందో అంటారు. విశ్వాసం ఉంది, ఆ విశ్వాసము ఉంటాయి. కానీ ఇది ఉండాలన్నమాట.
అందుకు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు భగవంతుడు 4వ అధ్యాయంలో మనకి. అశ్రద్ధ పరమం పాపము అన్నారు. పాపం ఏమిటంటే చేయదగని పని సరిగా చేయకపోవడం, విశ్వాసం లేకపోవడము, ఈ 2 మహాపాపం అన్నటువంటిదే శాస్త్రకారులు కూడా వచించారు. అందుచేత అర్జున శ్రద్ధ కలిగి ఉండాలి. అది అశ్రద్ధ పరమం పాపం. ఏం శ్రద్ధ పాప ప్రేమ వచ్చినాయి అని చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఈ శ్రద్ధ ఎలాంటిది అంటే, ఇప్పుడు బజార్ నుంచి మనం సామాన్లు తెచ్చుకున్నాం, ఎక్కడ పెట్టాలి ఆ సామాన్లన్నీ కూడా చిన్న చిన్నవన్నీ ఒక పాత్రలో పెట్టుకుంటూ ఉంటుంటాం. బియ్యం తెచ్చాం పాత్ర. అలాగే మనం సంపాదించినటువంటి ఏవైతే ఉన్నాయో, ఏ నిత్యానిత్య వస్తువేకము కానీ, అలాగనే మరి ఇహామత్ర పలవ వైరాము కానీ, అలాగనే మనకి క్షమ దమ ఉపరతి తిక్షాదులు కానీ, ఈ వస్తువులన్నీ పెట్టుకోవాలంటే శ్రద్ధ అనే పాత్ర ఉండాలన్నమాట. అందుచేత అటువంటి పాత్రలో చక్కగా శ్రద్ధ అన్నది చక్కగా నువ్వు ఆ శ్రద్ధ కూడా ఏదో ఒకలా ఉంచుకో. అది మిక్కిలి శ్రద్ధ అన్నటువంటి తత్పరతలో నువ్వు చక్కగా ఉండాలి అని చెప్పుకొచ్చాడు. అలా ఉంటే ఏమిటంటావా, నీవు చాలా గొప్పవాడవయ్యా. ఈ సాకార భక్తుడు నిరాకార భక్తుడు ఇక్కడ చేసి సాకార విషయాన్ని చక్కగా చెప్పాడు. నీవే యుక్తమమతాహ అన్నారు. ఇది అన్నమాట. ఇప్పుడు సాకార విషయాన్ని చెప్పాడంటే ఇంతవరకు ఏం చెప్పుకున్నట్టు మనము భగవంతుని ఆయన అడిగిన ప్రశ్న ఏమిటి, సాకార భక్తుడు శ్రేష్ఠుడు నిరాకార భక్తుడు శ్రేష్ఠుడు, ఇంతే 2 ముక్కలు. మన ఎక్స్ప్రెషన్ అన్నా దాన్ని వివరించుకుంటూ ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు ఏమిటి మరి ఆయన చెప్పిన సమాధానం ఏంటి, నువ్వు విశ్వాసం ఉంచి ఈ జగత్తుకు ఆధారమైనటువంటి ఆ యొక్క పరమాత్మయే ఈ రూపాలతో ఉన్నాడని చెప్పుకుంటూ నీకు ఇష్టమైన ఆ రూపాన్ని చక్కగా మనస్సునందు ప్రవేశపెట్టి దానిందే నిలిపి తదేక ధ్యానంతో చక్కగా చేసుకున్నావంటే అది వాడు చాలా గొప్పవాడని, యోగుల్లో కూడా శ్రేష్ఠుడని నా అభిప్రాయమయ్యా చెప్పుకొచ్చాడు. అది ఇంతవరకు చెప్పి ఇక ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంటే, అది ఏం చెప్పాడు అంటే ఒక పాయింట్ చెప్పాడు ఆ భక్తులని. కింద దానికి ఇప్పుడు మళ్ళీ చెప్పాలి కదా. ఏత్వక్షరం అన్నటువంటిది చెప్పబోతాడు. అవ్యక్తం అక్షరం అన్నాడు. అక్షరం అవ్యక్తం. అటువంటి వాడు గొప్పవాడా వీడు గొప్పవాడా అంటుంటే ఈయన మొట్టమొదటి విషయాన్నే గొప్పవాడని చెప్పుకొచ్చేసాడు. ఎందుకు అంటే ఇప్పుడు ఈయన పరిస్థితిని బట్టి ఆయన చెప్పాలి. అది ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎవడు సాధకుడు, ఆ సాధన, అది ఆ సాధన బలపడి దృఢాపరోక్ష జ్ఞానం పొందడానికి మొట్టమొదటి ఆయన ఏం చేస్తే పొందుతాడో అదే గొప్పది అన్నమాట. ఇక్కడ అది అన్నమాట దానికి పునాది అనమాట. అది గొప్పది కదా. ఆ గొప్పదానికి పొందడానికి ఏ మూలకంగా వెళ్తున్నాడో ఇది అంతకంటే గొప్పది అన్నమాట. లేకపోతే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరే ఏమి ఆ తత్వాన్ని పొందలేడు. ఎందుకు మరి గొప్పదేం లాభం? ఏది గొప్పదో అటువంటి గొప్పదానికి తప్పక ఈ జన్మలోనే మనం చేసే సాధన ఏది ప్రారంభించామో ఇది చాలా గొప్పది. అది చెప్పుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే చెప్పబోతున్నాడు. ఇంతవరకు కూడా ఈ స్థూల బుద్ధి కలిగినటువంటి ఈ ముముక్షువులకి ఎవరైతే ఉన్నారో వారికి ఆ సగుణాపాసన ఏది చక్కగా ప్రవృత్తిని సిద్ధించడానికి తేమే యుక్తతమా మతాః అన్నాడు. ఇక్కడ 2వ అధ్యాయం చివరిలో తేమే యుక్తతమా మతాః. ఎవరైనా స్థూల బుద్ధి కలిగినటువంటి ముముక్షుడు వీళ్ళకి సగుణోపాసన యందు ప్రవృత్తి సిద్ధించడానికి కోసం ఇతను భగవంతుడు ఏం చెప్పాడు, తేమే యుక్తతమ మతాః అని కర్మయోగుల్ని స్తుతించాడు. చక్కగా ఇప్పుడు భగవంతుడు స్తుతిస్తూనే ఉంటుంటాడు. మనమే కాస్త జ్ఞానం తెలిస్తే పక్కవాడినేమో కాళ్ళే నువ్వు చేసే పని వాడు చేసేదాన్ని స్తుతించం. అబ్బా ఇక వాడు దానితో వదిలేయాలి, ఆ కర్మ మారిపోతాడు. అలా కాకుండా ఇక్కడ మనం రహస్యాన్ని తెలుసుకోవాలి. ఇతరులు చేసినటువంటి కర్మని చక్కగా వాళ్ళకు ఉత్సాహం అన్నమాట. నబుద్ధి భేదం జనయత్తు అజ్ఞానాం కర్మసంగీనాం జోషయే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచారాన్ని చెప్పుకున్నాను ఇంతకుముందు. ఆ విధంగా
చెప్పి కర్మయోగుల్ని స్తుతించాడు భగవంతుడు చక్కగా. ఎందుకంటే ఆ సారం కూడా మనం తెలుసుకోవాలి కదా, ఎందుకు స్తుతించినాడండి. అందుచేత ఇప్పుడు చెప్తున్నాడు ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని చక్కగా సాధకులకు సంబంధించిన ఆ సాధన సంపత్తిని నిరూపించుచూ ఇప్పుడు నిర్గుణోపాసకుడు యుక్తతములని వారి ఉపాసనా మోక్షమునికి ఏదైతే ఉన్నదో అది సాక్షాత్ సాధనముగా ఉన్న ఫలాన్ని తెలియజేయడాని కోసం ఇప్పుడు ఇక బ్రహ్మవిధుల యొక్క బ్రహ్మోపాసనకి ఏదైతే అవసరమో అటువంటివి 2 శ్లోకాల ద్వారా చెప్పడానికి సిద్ధపడ్డాడు భగవంతుడు అన్నమాట. స్థూల బుద్ధి గల వారి మోక్షులకు చక్కగా ఉపాసన తగినటువంటి విషయాన్ని చెప్పి ఇప్పుడు నిర్గుణోపాసకమైనటువంటి సూక్ష్మ బుద్ధితో విషయాన్ని గ్రహించినటువంటి వారు ఏ విధంగా ఉపాసన చేయాలో ఆ ఉపాసన క్రమాన్ని, నిర్గుణోపాసకులు చేయవలసిన క్రమాన్ని ఒక 2 శ్లోకాలతో చెప్పబోతున్నాడు. ఆ 2 శ్లోకములలో ఒకటి పరబ్రహ్మం అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని, ఆ పరబ్రహ్మాన్ని ఎలా పొందాలి అన్న విషయాన్ని మనకు వ్యక్తపరుస్తాడు 2 శ్లోకాల్లో. ఒకటి పరబ్రహ్మ తత్వం అంటే ఏమిటో మొదటి శ్లోకం చెప్తుంది. 3వ శ్లోకం ఆ పరబ్రహ్మ తత్వాన్ని పొందడానికి సాధన చెప్తుంది 4వ శ్లోకం అన్నమాట. ఆత్మస్వరూప వర్ణన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. మధ్య మధ్య పానీయం సమర్పయామన్నప్పుడు వాళ్ళు పైకి వెళ్ళేసరికి మళ్ళీ మర్చిపోతూనే ఉంటుంటాం మనం. అందుకని మనం మర్చిపోతే శాసనాతీత శాస్త్రం కాబట్టి అప్పుడప్పుడు శాసిస్తూనే ఉంటుంటుంది. ఎవడవు నువ్వు తెలుసుకోను, ఎవడవు నువ్వు తెలుసుకో అని చెప్తూనే ఉంటుంటుంది. ఇందులో చెప్తున్నారు ఇప్పుడు ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. 3వ శ్లోకం ఏమి? ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. ఇదేమిటి? ఆత్మస్వరూపాన్ని చక్కగా ప్రతిపాదిస్తున్నటువంటి శ్లోకం అన్నమాట. ఏదైతే అర్జునుడు అడిగాడో ప్రశ్న, ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగవిత్తమః. అక్షరస్వరూపమైన పరబ్రహ్మమును ఏమి వ్యక్తము కాని అక్షరస్వరూపమైనటువంటి పరబ్రహ్మమును ఎవడైతే ఉపాసన చేస్తూ ఉన్నాడో వాడు గొప్ప లేక వీరు గొప్ప చేశాడు. అటువంటి అందుకనే భగవంతుడు ఆ శైలిలోనే వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆయన శైలి సరిగా అందకపోతే ఎంత చెప్పినా మళ్ళీ ఇదేదో చెప్పేసి అనుకుంటారు. వచ్చింది గొడవ. ఎవరికి ఏదైతే ఉన్నదో దాని మీద వెళ్తూ ఉంటుంటే ఆ పదం వాళ్ళకి బాగా పట్టుబడుతుంది అన్నమాట. అందుచేతి ఇప్పుడు భగవంతుడు ఏతు అక్షరం, ఆ అక్షరము అన్నటువంటిది పరబ్రహ్మ స్వరూపం. ఓమిత్తిక అక్షరం బ్రహ్మ అన్నటువంటిది. ఆ అక్షరం పరబ్రహ్మ స్వరూపంగా తీసుకుంటే 7 విశేషణాలతో ఇక్కడ మనకి వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ఏమిటంటే 7 అంటే అనిర్దేశ్యం 1, అవ్యక్తం 2, సర్వత్రగం 3, అచింత్యం 4, కూటస్థం 5, అచలం 6, ధ్రువం 7. అక్షరాన్ని ఇందులో కలిపేస్తే 8 అవుతాయి. అక్షరస్వరూపాన్ని పరబ్రహ్మముగా తీసుకొని దాని వర్ణన తీసుకుంటే మనకేంటి 7 విశేషణాలుతో ఈ ఆత్మస్వరూప వర్ణన చక్కగా మనకి ఇక్కడ చేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఏతు ఎవరైతే అంతే, వాళ్ళు వీళ్ళని లేనే లేదు. ఇవన్నీ ఈ వచ్చినటువంటి తమోగుణం రజోగుణంతో కూడుకొని మనం పెట్టుకున్నటువంటి కాంక్షలే ఇవన్నీ కూడా. ఆయన ఆకాంక్ష ఏమీ లేదు ఎవరైనా సరే. ఏతు అది చెప్తున్నారు. కాబట్టి ఏతు అక్షరం, అక్షరం ముందు శ్లోకంలోని భావం అక్షరం నాశము లేనటువంటిది. అనిర్దేశ్యం నిర్దేశించడానికి వీలు లేనిది. అవ్యక్తం కనబడనది.
సర్వత్రగం అంతటా ఉన్నది, అచింత్యం మనస్సు చింతించడానికి వీలు కానిది, కూటస్థం కదలనటువంటిది, అచలం కదలనటువంటిది, ధ్రువం నిశ్చయం, అలాగనే నిత్యం అయినటువంటి ఆత్మస్వరూపు వర్ణన. అంటే ఏమిటి? ఇక్కడ మనకి అక్షరం అన్నారు. అది ఆ అక్షర పరబ్రహ్మం ఎట్టిది అని మన ప్రశ్న వస్తే అది ఎలాంటిది అంటే అనిర్దేశ్యం. ఒకటి ఇది ఒక పుస్తకము, ఇది ఒక వస్త్రము, ఇది ఒక సెల్లు అని ఈ ప్రకారముగా చూపెట్టి నిర్దేశించడానికి వీలు కానిది. అది ఇది అని చెప్పడానికి లేదు, నేత్ర ప్రమాణంతోనూ లేదు, అలాగనే శ్రవణ ప్రమాణంతోనూ లేదు, అలాగనే నాసికా ప్రమాణంతోనూ లేదు. మనకి ఇవన్నీ ప్రమాణాలు. ఇవన్నీ ఏమిటి? మనకి ప్రమాణాలు. ఎక్కడ ముందు దీని నుంచి వచ్చినవే కదా శాస్త్రాలు. ఇప్పుడు రూపానికి ప్రమాణం ఏంటి? ఒక రూపం ఇది ఎరుపా నలుపు అంటే ఎరుపుది నలుపు అన్నాడు ఒకడు. ఇప్పుడు నువ్వు ప్రమాణంగా చెప్పు అంటాడు. అక్కడ ఏ శాస్త్రం పనికిరాదు, ఇక్కడ ప్రమాణం కొన్నే. అర్థమైంది కదా? ఒక శబ్దం మీరు మంచి మాట అన్నారు, వాడు అన్నాడు మంచి మాట నాకు తిట్టాడు అంటాడు. దీని ప్రమాణం ఏమిటి? అందుకే మన వాళ్ళు ఆ శబ్దాన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రికార్డు చేసుకుంటున్నారు. అది ఆ రికార్డు చేసుకుంటే ఇది నువ్వన్నీ శబ్దము నువ్వు ఎలాగని ప్రమాణం. అలాగని ఇవన్నీ ఏమిటి? ఈ జ్ఞానేంద్రియాలు 5 ఏమిటి అంటే ప్రమాణాలు అన్నమాట. అది మనకి అలాగని శాస్త్రాలు అంటే ప్రమాణాలే. ముందు ప్రమాణాలు ఏమో మనం తెలుసుకుంటే తర్వాత అక్కడ పోవచ్చు, దుదిసి అక్కడ పోయి సస్తూ ఉన్నాం వీరి సంగతి. అందుచేత ఇది వ్యక్తము కావాలంటే ఒక ప్రమాణం ఉండాలి. అది వ్యక్తము కావాలంటే రూపానికి ప్రమాణం నేత్రం ఉండాలి, శబ్దానికి ప్రమాణం చెవి ఉండాలి, రుచికి ప్రమాణం జిహ్వ ఉండాలి, స్పర్శకి ప్రమాణం మన యొక్క త్వక్కు చర్మం ఉండాలి. అలాగని ఇది వ్యక్తము కావాలంటే ఏ ప్రమాణము చేత? అవ్యక్తం. ప్రమాణం లేని దాన్ని ఏమంటారు? దీనికి అప్రమేయం అంటారు. ప్రమాణముల ద్వారా సిద్ధించినటువంటి వస్తువుని ప్రమేయము అంటారు. అది ప్రమాణముల ద్వారా సిద్ధించిన వస్తువుని ప్రమేయం. పుణ్యాత్రము ద్వారా ఇది మామిడి పండు అని అన్నాం అనుకోండి, అది ప్రమేయం. ఇక నేత్రం ద్వారా నిర్ణయించడానికి వీల్లేని వస్తువుని ఏమంటారు? అప్రమేయం. అప్రమేయానంద స్వామి అప్రమేయుడు అని పేరు పెట్టుకుంటూ ఉంటుంటాం. అంటే ఏమిటి? అతడు ఏ ప్రమాణానికి అందని వాడు. అయ్యా అవ్యక్తం అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఏ ప్రత్యక్షాది ప్రమాణములు కూడా అప్రత్యక్షం కానీ, అనుమానం కానీ, ఆగము కానీ, అర్ధాపత్తి కానీ, అనుపలబ్ధి కానీ, ఈ విధముగా మనము స్వీకరించిన 6 ప్రమాణాలు కానీ, ఇతరులు స్వీకరించిన 10-12 ప్రమాణం ఏది కానివ్వండి, మొత్తం మీద ఆ ప్రమాణములకు అందుబాటు ఏ వస్తువు ఇది కాదు. అందుచేత అందుబాటు అయితే ప్రమేయం అంటారు, అందుబాటు కాకపోతే అప్రమేయం = అవ్యక్తం అని చెప్తూ ఉన్నారు. ఈ విధముగా అవ్యక్తము వ్యక్తము కాని దాన్ని ఇంద్రియాలు పట్టుకోలేవు, మనస్సు ఊహించలేదు కాబట్టి దాన్ని ఏతో వాచమ నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు కాబట్టి అవ్యక్తం. అర్జున అది ఏమిటి అంటే వ్యక్తం కానిదయ్యా. ఇక అనిర్దేశ్యం నిర్దేశించడానికి వీలు కాదు, వ్యక్తము కాదు. అది అన్నమాట. ఇదే నిర్దేశించడానికి వీలు లేదు. ఏది నిర్దేశిస్తామో అది వ్యక్తం అవుతుంది, ఏది నిర్దేశం లేదో అది వ్యక్తం కాదు. అందుచేత అనిర్దేశ్యం అవ్యక్తం అన్నటువంటిది అవ్యక్తము. అనిర్దేశ్యము అన్నటువంటిది ప్రమాణాలకు అందదు. మరి అవ్యక్తము అన్నటువంటిది ఏమిటి? దానికి ఏదైనా వ్యక్తము కావాలంటే భాషలో ఏమిటి? జాతి, గుణ, క్రియ, సంబంధం ఏది ఉందో దానితో వ్యక్తమవుతాయి అన్నమాట. ఇప్పుడు ఘటం అంటే ఘటత్వ జాతి అంటాం. ఆ ఘటము ఏమిటి గుణము? అది ఎరుప లేకపోతే నలుప, పసుప, అది దానికి మళ్ళీ దానికి గుణం ఉంటుందన్నమాట. అలాగనే దానికి క్రియ ఉండాలి. ఏమిటంటే అది రావడము పోవడము ఉండాలి.
దానికి ఒక సంబంధం ఉండాలి. ఏదో ఒక సంబంధం, దానికి సమయమో లేకపోతే అసమవాయమో లేకపోతే సంయోగమో అన్నటువంటిది. ఇటువంటి విషయాలతో కూడినటువంటి ఏదుందో అది ఎప్పుడు వ్యక్తమే అవుతుంటాయి. ఈ విషయాలకి లేనటువంటిది అది అవ్యక్తం. ఈ పరమాత్మ జాతి గుణ క్రియ సంబంధాలు లేనటువంటిది, అప్రమేయమైనటువంటిది. అందుచేత ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం. అది వ్యక్తము కాదు. వ్యక్తము అన్నటువంటిది మౌనమై, అవ్యక్తం అనేది మౌనమైపోతుంది. ఎప్పుడు ఇలా నిర్దేశించి చూపేది వేరు. ఇప్పుడు ఒక ఉదాహరణ, రాముడు సీత అందరూ ఒక అరణ్యవాసం వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అక్కడ అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వాడు సభ చేస్తూ ఉన్నారు. వీరు వెళ్ళేటప్పుడు అక్కడ అమ్మగారుల పక్క అయ్యగారుల పక్క కూర్చుంటారు. అయ్యగారుల పక్క రాముడు కూర్చున్నాడు, అమ్మగారుల పక్క సీతమ్మ కూర్చున్నది. ఇప్పుడు మిగతా అమ్మగారులు అందులో అయ్యగారు కూర్చోబడి చూడలేదు. ఇప్పుడు ఆ అమ్మగారిని అడిగారు, ఇందులో మీ ఆయన ఎవరండి అని అడిగారు. అంతమందిలో ఈవిడి చెయ్యి పెట్టి చూపెట్టేది అంత మర్యాదగా ఉండదు కదా. సరే ఊరుకోండి. ఇక వాళ్ళే ఈయన 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 అంటే ఇలా ఊపుతుందన్నమాట, అంతే, మాట ఏమి లేదు. ఆయన చూపెట్టేసరికి అలా ఉండిపోయింది మౌనం. అటు ఇటు కదలకుంటా మెదలకుంటా. అందుచేత ఆ అవ్యక్త స్వరూపం కూడా అంతే, కదలని మెదలకుంటా ఉన్నటువంటి స్వరూపం అని చెప్పుకొచ్చారు. శాస్త్రాలన్నీ ఏం చేస్తాయి? ఇప్పుడు ఆవిడ ఇలా బొర్రూపుతుంటే ఏమిటి? ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నటువంటిది. శాస్త్రాలన్నీ నేతి వాక్యాల ద్వారా ఏం చేస్తుంది? అనాత్మ పదార్థాన్ని దూరం చేస్తుంది అన్నమాట. అది అన్నమాట, అనాత్మ పదార్థాన్ని దూరం చేస్తుంది, అది నిషేధిస్తాయి. అది నిషేధించి అప్పుడు అక్కడ ఏమిటంటే బుద్ధి కూడా ఉపాధులను కాదు కాదు కాదని తోసిపుచ్చుతే కానీ ఉపాధులను చూపించలేదు. బుద్ధి కూడా ఏం చేస్తుంది? ఇది ఉపాధిని చూపించే అర్హత దానికి కూడా లేదు. బుద్ధి ఇది కాదని చెప్పడానికే అది మన బుద్ధి ద్వారానే కదా ఇది కాదు చెప్తున్నాం. ఇది కాదని ఇది అని నిర్ణయించలేదు, అది ఉపాధులను చూపించలేదు. అయితే ఇక్కడి తద్వారా ఆత్మజ్ఞానాన్ని సాధన ఎలా అవుతుంది? బుద్ధి ద్వారా ఆత్మజ్ఞానం ఎలా సాధన అవుతుంది ఇప్పుడు మనకి అంటే అవుతుంది, రాకపోదు. మన జ్ఞానము ద్వారా, ఒకటి శాస్త్ర ప్రమాణము ద్వారా, రెండు గురువుల వాక్యముల ద్వారా, చక్కలేక మహాత్ముల వాక్యముల ద్వారా బుద్ధిని గ్రహించి ఏది ఆత్మ కంటే భిన్నమైన వస్తువులు ఉందో ఇది కాదని చెప్తారు. ఏదైతే ఆ యొక్క ప్రబోధ ద్వారాగా ఇది పరమాత్మ అన్నటువంటి విషయం ఉందో అది నిశ్చయం చేస్తారు. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అనే విషయముల్లో ఈ బుద్ధి కూడా ఇంద్రియమే కదా, ఎందుకంటే అంతఃకరణం కదా, ఇది ఇంద్రియమే. అందుకు బుద్ధి గ్రాహ్యం అన్నాడు భగవద్గీతముని చెప్పుకున్నాం. అతీంద్రియం అనుకున్నాం. అతీంద్రియం అంటే ఇంద్రియములకు అతీతమైనటువంటిది, బుద్ధి చేత గ్రహింపబడినట్టు అనుకున్నాం. ఇక్కడ బుద్ధి చేత గ్రహింపబడము అంటే ఏమిటి? బుద్ధి ద్వారా ఇది ఆత్మ అన్నటువంటి విషయం మనం నిశ్చయం చేస్తాం. అయితే దేని ద్వారా బుద్ధి ఈ నిశ్చయం చేసిందో దానిని ఈ బుద్ధి ఏనాడు తెలుసుకోలేదు. అది అన్నమాట. దేని ద్వారా ముందు అనుకున్నాం, ఏ కరెంటు ద్వారా లైట్ వెలుగుతూ ఉన్నదో ఈ లైట్ నేను ఫలానా కరెంటు ద్వారా వింటున్నానటువంటి వెలుగుతున్నాను జ్ఞానం దీనికి ఉండదన్నమాట. అది అయితే లేకపోతే మరి ఎట్లా అంటే చూడండి, ఒక ఉదాహరణలో మనకిప్పుడు బంగారం మహా విలువైనటువంటిది, కోట్ల కొలది రూపాయలు కలిగి చేసినటువంటిది. కానీ అది దేని ద్వారా నిశ్చయం చేస్తున్నామండి? ఇది బంగారమా, ఇది వెండా అన్నటువంటిది రాయిగా, ఇది ఇతర నిత్యం చేయాలంటే దేని ద్వారా చేస్తాం? ఒక చిన్న ఒక 10 రూపాయలు గీటు రాయి ఉంటుందండి, దాని విలువ ఎంత చెప్పండి? ఆ గీటు రాయి మీద గీసిన తర్వాత చెప్తుంటాడు. అంటే అన్ని కోట్ల విలువ దానికి ఇది గీటు రాయి మీద గీసేటప్పుడు ఇది బంగారము అని నిశ్చయం. ఏ గీటు రాయి అయితే గీసిందో ఆ గీటు రాయికి తెలియదు ఇది బంగారం అని, అర్థమైంది కదా. ఆ గీటు రాయి ద్వారా మనం తెలుసుకుంటున్నాం బంగారం అన్నమాట. ఏ గీటు రాయి అయితే గీసి
ఇది బంగారం ఉందో ఆ బంగారమును ఈ గీటురాయి ఇది బంగారం అది తెలుసుకోలేదు, దాని ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటుంటాం. అలాగనే ఈ యొక్క విజ్ఞానం ఏమీ లేనటువంటి ఒక చిన్న గీటురాయి కొన్ని లక్షల విలువ గల ఒక బంగారాన్ని ఏ విధంగా అయితే తెలుసుకుంటున్నామో అలాగనే ఈ బుద్ధి ద్వారా ఆ పరమాత్మ ఇట్టిది అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఇంతే ఆ విధంగా మనకి చెప్తూ ఉన్నారు శాస్త్రం. ఈ విధంగా మనకి శ్లోకంలో ఏం చెప్పుకొచ్చా ఇంతవరకు కూడా ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. పర్యుపాసత అనేది అన్నింటి కలిసి ఒకటే ఏడింటిని. అలాగా సర్వత్రగం తర్వాత ఏమిటి సర్వత్రగం సర్వత్రా గచ్చతి సర్వత్రగం అంతటా వ్యాపించినటువంటిది. అంటే ఏమిటి ఇక్కడ త్రివిధ పరిచ్ఛేదరహితం సర్వత్రగం. అది దేశం చేత కాలము చేత వస్తువు చేత ఒక పరిమితి లేని వస్తువుని ఏమంటారు సర్వత్రగం, అంతటా వ్యాపించిన వస్తువు. ఇది ఇంతవరకే ఉంది, ఈ కాలం వరకే ఉంది, ఈ వస్తువు వరకే పరబ్రహ్మం ఉన్నది అన్నటువంటిది కాదు. దేశంతోనూ అధిగమించినది, కాలంతోనూ అధిగమించినది, ఇంకేంటి వస్తువుతోనూ అధిగమించినది. ఇవన్నీ దానికి లోబడే ఉన్నాయి కానీ దానికన్నా ఇవి అధిగమించినవి కావు. అందుచేత ఇది. ఇక నాలుగవది ఏమిటి మనకి పాయింట్ అచింత్యం. ఇది అనిర్దేశ్యం అనేది అచింత్యం అనేది ఇంచుమించు ఒక్కటే. ఈ అనిర్దేశ్యం అన్నటువంటిది అచింత్యం అన్నటువంటిది ఈ రెండు ఒక్కటే అన్నమాట. ఎందుకు అంటే చింతించే సాధనం ఏమిటి మనస్సు, ఇది జడం కాబట్టి ఇది అనిర్దేశ్యం అచింత్యం. దానికి అర్థం వస్తుందో దీనికి ఇంచుమించు అదే అర్థం వస్తుంది. అలాగనే కూటస్థం. కూటస్థం అంటే ఏమిటి ఇంతకుముందు మనం తెలుసుకున్నా. ఒక కంసాలి వాడు చేసినటువంటి దాగలి. అది ఎందుకు చెప్పుకొచ్చాడంటే వస్తువులు అనేక రకములు మారుతూ ఉన్నా దాగలి అధికరణం మారదనమాట. ఆ విధముగా ఆత్మ మారదు, నామరూపాత్మ జగత్తు పరిణామం చెందుతుంది అన్న ఒక దృష్టాంతాన్ని అర్థం చేసుకోవడానికి కూటము అని చెప్పుకొచ్చారు. అది అన్నమాట. కూటవత్తు తిష్టతీతి కూటస్థ అంటే నామరూపము లేనటువంటి ఆభరణములన్నీ కూడా మారుతూ ఉన్నప్పటికీ అవి తయారు చేయడానికి ఆధారమైన వస్తువు మార్పు లేదు కాబట్టి కూటస్థ. మామూలుగా కూటం అనే దానికి ఇంకా కూడా ఆచార్యుల వారు ఒక దగ్గర మాయా అని అర్థం కూడా ఇచ్చారు, ఇంకో దగ్గర ఇంకోటి కపటం అని కూడా అర్థం ఇచ్చున్నారు, మిథ్యా అనే అర్థములు ఉన్నాయి కూటానికి. కానీ ఇక్కడ ఈ అర్థం కాదు మనకేమి. అదే అన్నమాట కూట సాక్షి అంటారు కొంతమంది, ఏంటంటే ఇవి మిథ్యా సాక్షిరా అంటారు. ఏదో అలాంటి దగ్గర అవి మాత్రం మనకి ఉపయోగపడుతుంటాయి. అందుచేత ఈ విధంగా సర్వత్రగం అచింత్యం కూటస్థం. ఇంకా ఆరవది విశేషణ ఏమిటి అచలం. అచలం అంటే అది ఎలాంటిది అంటే తాను చిలింపకయే చలించే పదార్థాలన్నిటికీ ఆశ్రయమైనమాట. అది అచలం అంటే ఏమిటి చలనము లేనటువంటి, కానీ తాను చలించదు. ఏ చలిస్తున్నాయో ఆ పదార్థాలన్నిటికి కూడా ఆశ్రయమైనటువంటి వస్తువు ఏదందో దీన్ని ఏమన్నారు అచలం. అంటే పరిభ్రమణం అన్నటువంటిది ఆత్మకు లేదు. ఆత్మకు భ్రమణం ఉంటే అచలం అనిపించుకోవద్దు అన్నమాట. భ్రమణం అంతా కూడా తదేజతి తన్నైజతి అంటాడు, అంతేగాని అది ఏమిటి కనబడుతూ అది ఏ జతి ఎవరికి అజ్ఞానుల మనస్సుల్లో కదిలినట్టు కనబడుతూ ఉంటుంది అనమాట. జ్ఞాని మనస్సు కదిలినట్టు ఉంటుంది. ఈ ప్రకారము అచలం. ఇక ధ్రువం. ఇక 7 విశేషణం చెప్తున్నారు. ఇవి ఆత్మ యొక్క మరణానికి అప్పుడప్పుడు మనం దీన్ని చేసుకుంటుండాలి. ఈ ఆత్మ ఎలాంటిది అంటే అయత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసత అనేది క్రియలేండి. సర్వత్రగం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం. అది అన్నమాట. ధ్రువం అంటే ఏంటి నిర్వికారం, వికారము లేనటువంటిది అన్నమాట. ధ్రువం అంటే ఏమిటి నిశ్చలమైనటువంటిది. ధ్రువం అంటే ఏమిటి నిత్యమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉన్నటువంటి దాన్ని ధ్రువం అంటారు.
అలాగనే వికారం అంటే ప్రపంచమంతా షడ్భావ వికారములతో ఉంటుంది. వీటికి సాక్షి అయినటువంటి ఆత్మ వికారం లేదు కాబట్టి ధ్రువం నిశ్చలం నిత్యం అని ఈ విధంగా అది వాడబడుతూ ఉన్నది. ఈ ప్రకారముగా కృష్ణుడు ఏం చెప్పాడు? ఈ అక్షరతత్వాన్ని పర్యుపాసతే అన్నాడు. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. ఇచ్చటి చూశారా, ఉపాసన అని చెప్పలే. ఇక్కడ విశేషణం ఉపాసన అని చెప్పలేదు. ఉపాసన అంటే ఏమిటది? కేవలం సగుణ బ్రహ్మశీలని ఏమంటారు? ఉపాసన అంటారు అనమాట. ఉపాసన అని ఏదో ఒక ధ్యేయాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వస్తువుని ఏమంటారు? ఉపాసన అంటారు. అందుచేత ఉపాసన అనేది ఏమిటి? సగుణ గుణాలకి సగుణ బ్రహ్మకు ఏమి సాధనమైనటువంటిది, సంబంధించినటువంటిది. అందుచేత సగుణోపాసనలో ఇవన్నీ మనకింతకుముందు తెలిసినవే. ఏమిటి? త్రిపుటి ఉంటుంది, ధ్యాత, ధ్యానము, ధ్యేయం. నిర్గుణోపాసన అనేటువంటి విచారంలో ఈ త్రిపుటి ఉండదనమాట. అందుచేత ఈ విషయాన్ని చక్కగా ఏమి తెలుసుకోవడానికి అతను ఏం చేశాడు? పర్యుపాసన అని ప్రయోగించాడు. ఈ ఎక్కడెక్కడ దీని దగ్గర ఎక్కడైతే అక్షర బ్రహ్మ స్వరూపాన్ని బోధిస్తూ ఉన్నాడో అక్కడ పర్యుపాసన అన్నటువంటిది వాడబడింది. ఏమిటి అంటే ఆ శబ్దం అందుకు వాడబడింది అన్నమాట. విఘ్నోపాసన అది జ్ఞాన మార్గము కాబట్టి దానిని చక్కగా విచారణాత్మకంగా తెలుసుకోవాలి అన్నటువంటి పరితః అన్ని విధములా విచారణాత్మకంగా ఉండాలని భావానితో పర్యుపాసతే అన్నారు. ఇక్కడ మరి ఉపాసన అన్నటువంటిది చేస్తూ ఉన్నాం. ఇది ఉపాసన చేస్తే ఇక్కడ 2 విధాలు ఉంటుందన్నమాట. దీనికి ఉపాసన అనేది ఏమిటి ఉండదు ప్రత్యేకంగా. దీని అన్ని విధాల విచారణాత్మకంగా విషయాన్ని తెలుసుకోవడం ఇక్కడ కావలసినటువంటిది. అయితే ఇందులో 2 విధాలు. ఒకటి ఇది ఏదైనా చేసిన తర్వాత సిద్ధ వస్తువా, ఏదైనా ఒకటి అప్రాప్త ప్రాప్తి ఉంటుంది, ప్రాప్త ప్రాప్తి అని 2 విధాలుగా మనకి ఇక్కడ విచారణ జరుగుతుంది. ఎందుకు అంటే సగుణోపాసన చేసేటప్పుడు ముందు కంటే తరువాతలో సంబంధించినటువంటి విషయాన్ని ఏదో తెలుసుకుంటున్నాం కాబట్టి అది అప్రాప్త ప్రాప్తికి వెళ్తున్నది. ఇక నిర్గుణోపాసన విచారణ ప్రాప్త ప్రాప్తే కానీ అప్రాప్త ప్రాప్తి కాదనమాట. అందుచేత ప్రాప్తి 2 విధాలు. మనకి లేని వస్తువును సంపాదించుకున్నాడు ఒక విధం, ఏదైతే లేదో ఆ వస్తువుని మనం సంపాదించుకున్నది అదొక విధం. ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేదు, ఒక సెల లేదు, ఓ పుస్తకం లేదు, ఏదో లేదు, అది కంపెనీ నుంచి మనము తెప్పించుకున్నాము. ఇప్పుడు ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఉన్నది కాబట్టి దాన్ని ఏమంటారు? అప్రాప్త ప్రాప్తి అంటారు. కంపెనీ నుంచి తెప్పించుకుంటే మరి అంతకుముందు లేదు, మనకి ఇప్పుడు ఆన్లైన్లో చక్కగా బుక్ చేసేస్తాం, మన 1 రోజుల్లో వచ్చి పడిపోతుంటుంది అనమాట. ఇది వచ్చి పడిపోయిన దాన్ని ఏమంటారు శాస్త్రము? అప్రాప్త ప్రాప్తి అంటారు దీన్ని అనమాట. ఈ ప్రకారముగా ఇప్పుడు ఏమిటి ప్రాప్త ప్రాప్తి ఎలాంటిది అంటే దానికి 2 ఉదాహరణలు అన్నమాట. కంఠచామీకర న్యాయము అంటారు ప్రాప్త ప్రాప్తి. ఎలాగంటే ఒక అమ్మాయి మెడలో ఆవిడకి ఒకసారి బంగారం కొట్టి తీసుకెళ్ళారు. అక్కడ మంచిది ఒక వజ్రాల హారము అది కోరుకుంది. వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి అదొక 5 కోట్లు పెట్టి హారం కొనేశారనమాట. మీకు 10,000 కోట్లు నుండి 5 కోట్లు కొన ఏమన్నా కొనేసి ఇచ్చారు. కానీ ఆ హారం ఏనాడు లేకపోతే ఆవిడ భోజనం కూడా చేయదు ఆ పాప. అలాగనే ఒకరోజు ఎక్కడో పెళ్ళి ఉంది. ఆ పెళ్ళికి వెళ్ళడానికి గబుక్కుని తయారవ్వమంటే గబుక్కుని తయారైపోయారు, వెళ్ళిపోయారు. కానీ ఆ భోజనం చేస్తున్నాడు ఇలాగ చూసుకోండి కనబడకపోయేసరికల్లా అయ్యో నేను భోజనం తిండి ఈరోజు అంతే, ఏమంటే నా హారం పోయిందన్నారు. అంతలో తల్లి చూసింది, అదే వెనక గుచ్చుకొని ఇలా తీసి ఇలా ఏవో నీ మెడలో ఉంది కదా ఆహారం అని దొరికింది అని సంతోషపడిపోయింది. ఏది అయితే ఈ విధంగా ఉంటుందో దీన్ని ఏమంటారు? అప్రాప్త ప్రాప్తి. ఆల్రెడీ సిద్ధం. ఇది ప్రాప్త ప్రాప్తి, అప్రాప్త ప్రాప్తి కాదు, ప్రాప్త ప్రాప్తి.
కాబట్టి ఇప్పుడు ఆత్మ అప్రాప్త ప్రాప్తే ప్రాప్త ప్రాప్తే విచారణ. అది మన విచారణ దీనికి అక్కడ తీసుకెళ్ళి పెట్టాలా. ఇది ప్రాప్త ప్రాప్తే కానీ ఈ నిర్గుణోపాసన అప్రాప్త ప్రాప్తి ఏమీ కాదు విషయాన్ని, ఇది అనమాట. అలాగే ఇంకోటి మీకు ఉదాహరణ ఎప్పుడైనా పనికి వస్తుందన్నమాట. ఈ ప్రాప్త ప్రాప్తికి ఏమిటి అంటే దశమహాత్వం మసి, అది అనమాట. నీవు 10వ వాడు అని చెప్పాడు. వాళ్ళ మీ కథలని తెలిసినవే, టచ్ చేసి వదిలేస్తాను. వాళ్ళు 9 మంది వెళ్ళారు, 10 మంది వెళ్ళారు, వాడిని వదిలేసి లెక్కెట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి వచ్చి నీవు 10వ వాడు అని చెప్పాడు. ఇదేమిటిది ఇప్పుడు? అప్రాప్త ప్రాప్తే ప్రాప్త ప్రాప్తే అంటే ఇది ప్రాప్త ప్రాప్తి, ఇది అనమాట. అందుచేత ఏమి భగవత్ ప్రాప్తి కూడా అలాంటిదే అనమాట. అర్థమైంది కదా. ఈ భగవత్ ప్రాప్తి కూడా ఎలాంటిదంటే ఇలాంటిదే. ఇన్నాళ్ళుగా నాకు ప్రాప్తమైందంటే ఏం ప్రాప్తమైందో ఏమిటో. కాబట్టి భగవత్ ప్రాప్తి ఎలాంటిదంటే ఇది ప్రాప్త ప్రాప్తి. భగవంతుని సంపాదించే జ్ఞానం ఎక్కడ ఏ దేశ విదేశాలకి లేక స్వర్గ ఇలా ఈ శివలోకమో లేదా విష్ణులోకమో లేదా బ్రహ్మలోకమో ఏదో లోకాలకు పోవలసిన పనేమీ లేదు. మనకిక్కడ లోకాలకు పోవలసిన పని ఏమీ లేదు. అవన్నీ అప్రాప్త ప్రాప్తి. ఏదైనా ఉంటే స్వర్గాదులన్నీ కూడా ఏమిటి? అప్రాప్త ప్రాప్తి అనమాట. నరకాదులన్నీ ఏమిటి? అప్రాప్త ప్రాప్తి అనమాట. అంతే కదా. స్వర్గంగా నరకంగా నీరు అప్రాప్త ప్రాప్తిలే. కానీ ఈ తత్వం భగవత్ప్రాప్తి అలాంటిది కాదు అనమాట. అది చెప్తూ ఉన్నాడు. అయ్యా ఈ ప్రకారముగా అయితే ఇప్పుడు చూడండి, మరి భగవంతుడు ఎక్కడున్నాడు వెళ్తామండి. కొంతమంది అంటారు కాశీలో ఉన్నాడని కొంతమంది పోతారు, రామేశ్వరంలో ఉన్నాడని కొంతమంది పోతారు, ఆ మక్కాలో ఉన్నాడని కొంతమంది పోతారు, ఆ మదీనాలో ఉన్నాడని కొంతమంది పోతారు, చర్చిలో ఉన్నాడు అనుకుంటాడు, అలాగే ఎక్కడో గుడిలో అనుకుంటాడు, గోపులో ఉండనుకుంటాడు, లేదా ఆకాశంలో ఉన్నది అనుకుంటాడు. కాబట్టి ఈ మరి ఎక్కడున్నాడయ్యా అని అర్జునుడు ఒకసారి అడిగితే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అన్నాడు. అయ్యా అక్కడున్నాడు. ఎక్కడున్నాడంటే ఇందుగాడు అందులేడని సందేహం వలన చక్రి సర్వోపగతుండై అన్నాడు భాగవతంలో. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అన్నాడు. అందుచేత మరి ఈ ప్రకారముగా చక్కగా ఆ భగవంతుడు యొక్క ఈ 2 విషయాల్లో మనకి స్పష్టంగా చెప్పబోతున్నారు. ఇది ఇంతవరకు చెప్పింది ఏమిటి? ఆత్మస్వరూప వర్ణన. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. ఇది ఏమిటయ్యా అంటే ఈ ఉపాసన. ఇది ప్రాప్త ప్రాప్తే అప్రాప్త ప్రాప్తే అన్నప్పుడు ఏం సమాధానం చెప్పుకోవాలి మనం? ప్రాప్త ప్రాప్తియే. కానీ అది ప్రాప్త ప్రాప్తికి ప్రయాస తక్కువ అనమాట, అప్రాప్త ప్రాప్తికి ప్రయాస ఎక్కువనమాట. ఇది విషయం. అందుచేత ఇంతవరకు చెప్పి ఇప్పుడు ఈ ప్రాప్త ప్రాప్తి అయిన విషయము కానీ చక్కగా సంపాదించుకోవాలి అంటే దానికి సాధనభూతాలు ఏమిటి అది చెప్తున్నాడు భగవంతుడు. అక్షరోపాసన గురించి చెప్తున్నాడు. అక్షరోపాసన నిర్గుణోపాసన ఒక్కటి. ఆ నిర్గుణోపాసనకి అధికారి అవ్వడం. కాబట్టి వాడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇవి మనకి ఇందులో చెప్తూ ఉన్నాడు. ఎన్నో శ్లోకంలో ఇప్పుడు అది 4వ శ్లోకంలో చక్కగా అందజేస్తూ ఉన్నారు. నిర్గుణ ఉపాసకునకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి ప్రశ్న అన్నమాట. అందులో మనకి ఈ 4వ శ్లోకంలో ఒక 3 లక్షణాలని చక్కగా ఇస్తూ ఉన్నారన్నమాట. ఏమిటయా 3 లక్షణాలంటే సన్నియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సంధియం ఏంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. తే
ఎవరు కానీ ఈ 3 విశేషణాలు ఎవరి దగ్గర ఉన్నాయో వారు చక్కగా ఏమి నా నిర్గుణ స్వరూపమైన తత్వాన్ని అర్థం చేసుకొని ఉంటున్నారు అని చెప్తున్నారు. ఏమయ్యా అంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏమిటి? సన్నియమ్యేంద్రియ గ్రామం. ఏమిటి? ఇంద్రియ గ్రామము అంటే ఇంద్రియముల యొక్క సమూహమును. గ్రామం అంటే సమూహం. ఏమి ఇంద్రియములు? మనకున్నవి ఏకాదశేంద్రియములు. వీటిని చక్కగా సమ్యక్ నియమ్యా, వీటిని ఎవడైతే ఎల్లప్పుడూ నిగ్రహవంతమైనటువంటి మనస్సుతో వీటిని చక్కగా, ఇంకా ఏమి చెప్పాడు? సర్వత్ర సమబుద్ధయ, సర్వత్ర మొత్తం పిపీలికాది బ్రహ్మపర్యంతం వ్యాపకమైనటువంటి సమస్త 14 లోకాల్లోని 14 లోకాల్లో ఏమున్నాయి? మనకి 3 దేవ మనుష్య తిర్యక్ అన్నమాట. 3. ఒకటి దేవతా జాతి, రెండవది ఏమిటి? మానవ జాతి, మూడవది ఏమిటి? పశుపక్షాది జాతి. జాతి జన్మ, దేవతా జన్మ. ఈ 3లో కూడా అంత అంతర్గతమై ఎన్నున్నాయి? వాటి ఎందు సర్వత్రా సమబుద్ధయ ఇది ఉండాలని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏం చెప్పాడు? సర్వభూతహితే రతాః, సర్వజీవుల యొక్క మేలుని ఎందే అంటే మంచి చెయ్యాలన్న దాని ఎందు రతాః ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తే అంటే వాళ్ళందరూ కూడా మామేవా నన్నే తన యొక్క స్వరూపాన్ని ప్రాప్నువంతి పొందుతున్నారని చెప్పుకొచ్చారు. అందుచేత ఇందులో మనకి ఏమి కావాలి? అధికారికి ఒకటి ఇంద్రియ గ్రహాన్ని కావాలి. ఎందుకంటే కఠోపనిషత్తులో కూడా ఏం చెప్పారు? ఎస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాని వశ్యాని సదశ్వాయివ సారథే. ఎవడైతే ఎల్లప్పుడూ ఆ నిగ్రహవంతమైనటువంటి మనస్సుతో, అంటే ఏమిటి? విజ్ఞానవాన్, సరైనటువంటి జ్ఞానము కలవాడు అవుతాడో అటువంటి సారథి యొక్క మంచి గుర్రాలు ఎలాగైతే ఉంటాయో ఇటువంటి ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు కూడా ఆ విధంగా ఉంటాయి అన్నమాట. ఎవడైతే మనస్సుతో బుద్ధితో విచారణ చేసి మనస్సు ఆ యొక్క ఇంద్రియాలతో సంబంధపడకుండా ఉండేటప్పుడు ఏమవుతూ ఉన్నది? చక్కనైనటువంటి ఒక విజ్ఞానాన్ని అధిగమిస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని సన్నియమ్యేంద్రియా అని చెప్తూ ఉన్నాడు. అయితే ఏమిటి ఇక్కడ? బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు 3. ఇవన్నీ బుద్ధిలో ఏది నిశ్చయం ఉందో మనస్సు అది ఆలోచిస్తుంది కాబట్టి తద్వారా ఇంద్రియాలు ప్రవర్తిస్తుంటాయి కాబట్టి అందుకే ఎస్తు విజ్ఞానవాన్ భవతి అని చెప్పుకొచ్చాడు. ఇందులో కఠోపనిషత్తులో ఎవడు విజ్ఞానవంతుడో అతడు చక్కగా మనస్సుతో సహా ఇంద్రియాలన్నీ వశం చేసుకుంటాడు అన్నటువంటి విషయాన్ని చెప్పి, అందుకే సరైన జ్ఞానం కలవాడవుతాడు. అంటే ముందు మొట్టమొదటి ఏమిటి? తన ఇంద్రియాలని తన అదుపులో పెట్టుకోవాలని సంగ్రహంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధముగా మరి ఇదంతా ఎక్కడ మనకు అనుభవం అంతా ఎక్కడ ఊరుతుందండి? పుస్తకంలో కాదు, మస్తకంలోనే ఉంటుంది. ఇది బయట ఊరేది కాదు, లోపలే ఊరుతూ ఉంటుంది. ఏది అనుభవం అయినా సరేని. అందుచేత అది లోపల ఊరాలంటే లోపలికి తిప్పాలి ఇంద్రియాలు, బయట ఊరాలంటే బయటికి పోతాయి అన్నమాట. అందుచేత ఈ విజ్ఞానాన్ని లోపల మనకి చక్కనైన స్థితిని పొందాలి అంటే ఇవి అంతర్ముఖానిగా వర్తించేటట్టు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. సర్వత్ర సమబుద్ధయ. ఇంకా ఏం చెప్తున్నారు మనకి? సర్వత్ర సమబుద్ధయ ఇది అన్నమాట. సర్వత్రా అంటే ఏమిటి ఇక్కడ మనకి? సర్వత్రా సమబుద్ధి అని అన్నిటి యందు సమానమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అంటే అందరిలో ఉన్నటువంటి తత్వము ఒక్కటే అన్నటువంటి ఒక నిశ్చయాత్మక విజ్ఞానం కలగాలి. అది అంతర్విషయం. సాధనకు వస్తే ఏమిటి? సమస్త పరిస్థితుల్లో సమాన బుద్ధిని కావాలి. అది ఇక్కడికి ఏమిటంటే మనం ప్రయత్నం చేసుకుంటాం,
పరిస్థితులు ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ తారుమారుగానే ఉంటుంది. ఇది పరిణామశీలము కాబట్టి బుద్ధి పరిణామశీలంలోనే ఉంటుందన్నమాట. అందుచేత ఆ పరిణామశీలములలో సమస్త పరిస్థితులు అంటే ఈ ద్వంద్వలో వచ్చినప్పుడు, ద్వంద్వాలు ఏర్పడినప్పుడు సమాన బుద్ధి కలవాడు, అది సిద్ధసిద్ధ్యో నిర్వికార సమత్వం యోగ ఉచ్యతే అన్నటువంటి విషయాలలోనూ మనం చూసుకుని సమాన బుద్ధి కలవాడు. అది ఈ ప్రకారముగా సర్వత్ర సమబుద్ధయ. ఒకసారి తుకారామస్వామి ఉన్నారు, భక్త తుకారాం. ఆయన పోయి భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే ఆయన భార్య పరమ గయ్యాలి గంపనమాట. ఏమై ఇక భగవంతుని ఏం ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా పాండురంగ, ఆహా నాకు ఎంత మేలు చేసావయ్యా, నీ మేలు నేను ఏ జన్మలోనూ తెచ్చుకోలేను, అంత మేలు చేశావు. ఎందుకంటే ఈ గయ్యాలి గంభీరుడి భార్యను నాకు ఇచ్చి ఏమి చక్కగా నీ ఎందు నా మనస్సు ఆసక్తిని పుట్టించినటువంటి ఒక దివ్యశక్తిని ఉద్భవింపజేశావు కదయ్యా అని ఆయన భగవంతుని మనవి చేసుకునేవాడు. నీ ఉపకారాన్ని ఎంత నేను వర్ణించలేకపోతున్నాను అన్నాడు. చూసారా మరి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఏమయ్యా నేను ఎంత భక్తుడిని కదా, నాకే గంపనిచ్చావు అన్నాడా? అనలేదు. ఆ విధముగా ఈయన వర్ణించాడు. ఏకనాథుడు ఏమని వర్ణించాడంటే, ఏకనాథ స్వామి ఆహా అనుకూలవతిని భార్యానిచ్చి చక్కనైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కలుగజేసి ఆ భగవంతుని స్థితిలో ఉండడానికి ఎంత గొప్ప పని ఇచ్చావయ్యా ఈయన అంటున్నాడు. ఈ ప్రకారముగా నీ దయే దయ్యా, ఎందుకంటే దయాపరుడు ఎవడుంటాడో ఒకడు ఈయన అంటున్నాడు. వీళ్ళందరూ కూడా అందుకే మహాభక్తులు చెప్పుకోవడం వచ్చింది, అది మనల్ని చెప్పుకుంటాడా? అర్థమైందా? అందుచేత వీళ్ళ కథలన్నీ మనం చెప్పుకోవడం. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళు 100% ఉన్నా మనం 20%కి అయినా వచ్చినట్టు 30%కి వచ్చినట్టు చాలు, అలా క్రమంగా పోతామన్నమాట. ఈ ప్రకారముగా సర్వత్ర సమబుద్ధయ. 2 విశేషణాలు అయిపోయినాయి. 3వ లక్షణం చెప్తున్నారు. 2 లక్షణాలు చెప్పి ఇప్పుడు సర్వభూత హితేరతాః. కాబట్టి మన కష్టం కానీ నిష్ఠులు కానీ అందరికీ కూడా ఆ సర్వభూత హితం, ఆ మేలు చేటు ఎందే తత్పరత కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమించిన వాడికి ఎలాగా మేలు చేస్తాం, కానీ ద్వేషించిన వాడికి కూడా సమయం కొంచెం చూసుకొని మేలు చేయాలట. అది అందుచేత చెప్తున్నారు. ఇది అన్నమాట. ఇక్కడైతే 3 అర్హత చెప్పుకొచ్చారు. ఎందుకంటే 1 సన్నియన్మేంద్రియ గ్రామ్, 2 సర్వత్ర సంబుద్ధ, 3 సర్వభూత హితేరతాః అన్నటువంటిది చక్కగా ఎవరైతే అర్హతలు కలవారు ఏమవుతారు, ఆ అక్షరతత్వాన్ని చక్కగా ఉపాసించగలుగుతారు. ఆ అక్షరతత్వం అనేటువంటిది ఏమిటి? అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రకం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం అని 7 విశేషణాలతో ఆ అక్షర పరబ్రహ్మాన్ని చక్కగా మనకి మరి మనం చేసే సాధన. ఎందుకంటే అదంతా ఒట్టికి పోదు, అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉంటుంది, పుణ్యం వస్తూ ఉంటుంది, 2 ఉంటాయన్నమాట. అందుచేత అంతఃకరణ శుద్ధి ఎందుకు ఉండాలంటే మాసిన బట్టకు రంగు వేస్తే రంగు పట్టదనమాట. తొందరగా పట్టదు, పడతాది మళ్ళీ విడిచిపోతుంటుంది, తడుపుతున్నప్పుడల్లా పోతూనే ఉంటుంది. మరీ పట్టకపోకుండా అంతా అప్పుడే పట్టపోద్దని కాదు, అది ప్రయత్నంతో అది అలాగనే. అది ఎలాగైతే అలాగనే అంతఃకరణం పంకిలమైనప్పుడు ఈ వేదాంత బోధలు కొంతమందికి రుచింపవు, కొంతమందికి పట్టినట్టే ఉంటుంది, అంతా పట్టింది కానీ తొగ పట్టలేదు అన్నట్టు ఉంటుంది అనమాట. అందుచేత ఇది మీకు తెలుసు కదా, అంతా పట్టింది తొగ పట్టలేదని. ఒక వేదం చెప్తూ ఉంటుంటే శిష్యుడికి అన్నాడట గురువుగారు, అంతా పట్టిందే అన్నాడట. ఒక భక్తులు లేచి, గురూజీ అంతా పట్టింది కానీ తోక పట్టలేదు అన్నాడట. నీ తొంపదేగా తోక ఎక్కడరా వచ్చిందంటే, ఏమీ లేదు. ఏమిటి తోక అంటే, మీరు ఆ ముక్కడిగేసరికి ఇది ఒక ఎలుక కన్నంలోంచి వెళ్తుండి అది సగం అటు వెళ్ళింది, తోక ఇంక బయటే ఉంది, అందుకు తోక పట్టలేదు అన్నాడట. అలా కాకుండా అంతా పట్టినట్టే ఉంటుంది, పట్టలేదు ఎందుకు అంటే అంతఃకరణం అన్నటువంటిది అశుద్ధంగా ఉన్నప్పుడు ఈ వేదాంత బోధ అనేది కొంచెం నింపాదిపోతుంది. అందుచేత
ఇది కావాలన్నప్పుడు ఈ మూడు చక్కగా మనకున్నప్పుడు అన్ని విధాలా మనం ఆ తత్వాన్ని పొందడానికి అర్హులమవుతామంటూ చక్కగా మరి భగవంతుడు ఈ విధంగా సాకార భక్తుడు శ్రేష్ఠుడా నిరాకార భక్తుడు శ్రేష్ఠుడా అన్నటువంటి విషయాన్ని అడిగేటప్పుడు ఆ క్రమంలో పరిస్థితుల్లో సాకారుడే గొప్పవాడు. అలాగనే ఈ నిరాకార ఉపాసన ఇటువంటిది. ఇక నిరాకార ఉపాసనలో ఉన్న కష్ట నష్టాలని ఇది మళ్ళీ వారం మనం చక్కగా వివరణ తీసుకుంటాం. అందుచేత మరి ఆ భగవంతుడు చక్కగా ఆ సాకార ఉపాసన మార్గంలో మనకి తన్మయత్వాన్ని చెంది నిరాకారమైన విజ్ఞానాన్ని అంతఃకరణానికి పట్టి ఆ యొక్క మోక్ష ప్రాప్తి అంటే ఏమిటో అర్థమైపోయింది. కాబట్టి మనకిప్పుడు అందులో ఏమి పోలలాడేటట్టుగా భగవంతుడు ఆ యొక్క అమ్మవారు అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.